ఆదిత్యచంద్రాకుజ సౌమ్య జీవా శుక్రార్కపుత్రామపి సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్యా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. వేద సంస్కృతి పరిషత్ వారి భానువాసర సాప్తాహిక అంతర్జాల ఉపన్యాస ధార సమావేశం. ఈనాటి సమావేశానికి విచ్చేస్తున్న మిత్రులందరికీ సాదర ఆహ్వానం, నమస్కారం. వేల సంవత్సరాల కింద ఋషులు మానవుడికి అవసరం, ఈ అవసరాలు ఏవి తీరుస్తాయి అన్న ప్రాథమికమైనటువంటి, దయచేసి మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. భవానీ అనే పేరుతో ఉంది, మ్యూట్ చేసుకోండి. మానవుడికి ఏది అవసరం, ఆ అవసరం ఎవరు తీరుస్తారు అన్న విషయం ప్రాథమికంగా పరిశోధన చేసి, మానవులంతా ఉండేది భూమి మీద, ఈ భూమి మీద ఉన్న ప్రకృతిలో మానవులు ఉంటారు, అందువల్ల వారి చుట్టూ ఉన్న ప్రకృతే వాళ్ళకి అన్ని కలిగిస్తుంది అన్న మూల సూత్రం అర్థం చేసుకుని, ఈ ప్రకృతి మానవులకి తీర్చే అవసరాలని ఎలా ముందుగానే సూచించుకోవడానికి వీలవుతుంది అన్న కోణంలో పరిశోధన చేసి, ప్రకృతిని నిర్వచించి, ప్రకృతి అంటే జ్యోతిస్వరూపమని, ఆ జ్యోతులు 3 రకాలని, నక్షత్రాలు, రాసులు, గ్రహాలని, వాటి యొక్క గమనం స్థిరమైందే కనుక ఆ గమన వేగాన్ని, స్థిరమైన గమన వేగాన్ని గుర్తించి గణించి, దాని ఆధారంగా మనకి ఒక శాస్త్రాన్ని అందించారు. అదే జ్యోతిష శాస్త్రం. జ్యోతిష శాస్త్రం ఏదో భక్తి కోసమో చదువుకోవడానికో రాలేదని, అచ్చంగా మన అవసరాలు తీరడానికి, అవసరాలు తీర్చుకోవడానికి, ఉపయోగించుకోవడానికే మనకి ఋషులు అందించారు. అంటే మనకి ఎప్పుడు కావాల్సింది ఏమిటి మనకు అంటే సౌకర్యము, భద్రత, కంఫర్ట్, సెక్యూరిటీ. అన్ని జీవరాశులకి కావాల్సిందే, మానవుడికి కూడా కావాలి. అన్ని జీవరాశులకి అంత పరిజ్ఞానం, విజ్ఞానం లేదు కాబట్టి అవేమి శాస్త్రం డెవలప్ చేసుకోలేదు, లేదా చేసుకున్నాయో మనకు తెలియదు. కానీ మనకి తెలిసింది ఏమిటి, మన కోసం మనం అభివృద్ధి చేసుకున్నటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. అందుకే జ్యోతిష్ శాస్త్రం ప్రపంచంలో అన్ని దేశాల్లో, అన్ని సమాజాల్లో, అన్ని సమూహాల్లో ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటుంది. ఆ క్రమంలో మనకి ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు, ఆ సమస్యల నుంచి మనకు తెలిసిన విధంగా ఏదైనా తరుణోపాయాలు చూసుకున్నాక కూడా సమస్యలు పోకపోతే, అప్పుడు మనం జ్యోతిషం వైపు పడతాం. అందుకే జ్యోతిష్కుడి దగ్గరికి సమస్యలు ఉన్నవాళ్లే వస్తారు, హాయిగా ఉన్నవాళ్ళు ఎవరూ రారు. అంటే జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చినప్పుడు మరి జ్యోతిష్కుడు ఏం చేస్తాడు, జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ వ్యక్తికి, లేదా ఏ వ్యక్తి గురించి అయితే వారు అడగడానికి వచ్చారో ఆ వ్యక్తికి సంబంధించిన జ్యోతిష వివరాలు తీస్తాడు. మానవులమందరం మనం ఏదో ఒక పేర్లతో ఎక్కడో దగ్గర ఉంటూనే ఉంటాం. కానీ మనం ప్రకృతిగా సింబలైజ్ చేసినప్పుడు, లేదా ప్రకృతి భాషలో మనం ఎవరము అని అనుకోవాల్సి వచ్చినప్పుడు మనకి ఒక గుర్తింపు అవసరం అవుతుంది. ఆ గుర్తింపుని మనం పుట్టినాడే మనకి ఆ గుర్తింపు వచ్చింది కాబట్టి పుట్టిన నాటి జాతకం ఆధారంగా చూస్తారు. జాతకం ఏమిటి, మన గుర్తింపే. ఆ గుర్తింపుని పట్టుకుని జ్యోతిష్కుడు ఏం చేస్తాడు, ఉండవలసిన విధంగా ప్రకృతి శక్తులు మనలో ఉన్నాయా లేదా, ఎంత ఉండాలో అంతే ఉండాలి శక్తులు. ఎందుకంటే మనము ప్రకృతి స్వరూపమే, బయట ప్రకృతి స్వరూపమే. మనలో ఉన్న పంచభూతాలు, బయట ఉన్న పంచభూతాలు. వీటిని అనుసంధానం చేసి, సింక్రనైజ్ చేసి, ఇప్పుడు మనకి ఉన్నటువంటి ప్రకృతి శక్తులు, మనలో ఉన్న ప్రకృతి శక్తులు ఏ పాళ్లలో ఉండాలో ఆ పాళ్లలోనే ఉన్నాయా, ఏ ప్రపోర్షన్లో ఉండాలో ఆ ప్రపోర్షన్లోనే ఉన్నాయా. ప్రపోర్షన్ ఎవరు డిసైడ్ చేశారు అంటే పుట్టినప్పుడు జాతకం డిసైడ్ చేశారు. పుట్టినప్పుడు ఏ ప్రపోర్షన్లో ఉన్నాయో ఆ ప్రపోర్షన్తోనే మన జీవితం ఉండబోతుంది. అలా మనకి ఒక చాలా
ముఖ్యమైనటువంటి శాస్త్రజ్ఞానం అందించి ఈ ఉండవలసిన ప్రకృతి శక్తుల నిష్పత్తి ఏమైనా మారితే దాన్ని దోషము అన్నారు. దోషము అంటే అసమతుల్యత. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఇంబ్యాలెన్స్. ఈ దోషాలు మరి గ్రహశక్తులకి, రాశి శక్తులకి, నక్షత్ర శక్తులకి ఉంటాయి. కానీ నక్షత్రాలు, రాసులు స్థిరంగా ఉంటాయి కాబట్టి వాటికి మళ్ళీ రిప్రజెంటేటివ్గా గ్రహాలని పెట్టుకొని గ్రహ దోషాలు అనేవి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కుండలి విశ్లేషణలో. అలా గ్రహ దోషాలు అని కలిగినప్పుడు మనం తెలుసుకోవడం కోసం కాదు కదా ఈ శాస్త్రం, తెలుసుకుని దానికి కావలసిన తిరుగుడు లేదా దానికి కావలసిన పరిహారం కోసం మనం ఈ శాస్త్రం నేర్చుకున్నాం. జ్యోతిష్ శాస్త్రం జాతక పరిశీలన లేదా జాతక విశ్లేషణతో పూర్తవదు. జాతక విశ్లేషణ చేసి దోష పరిహారాలు తెలుసుకుని ఆచరించేదాకా వెళుతుంది. ఆ క్రమంలో గ్రహ దోషాలు అనేవి గుర్తించిన తర్వాత ఆ గ్రహ దోషాలని మళ్ళీ మనం సమతుల్యం చేసుకోవడానికి చేయవలసినటువంటి క్రియలు మళ్ళీ ప్రకృతిలోనే ఉంటాయి. సో ప్రకృతిలో ప్రకృతి శక్తులు మళ్ళీ ఏమిటి అంటే మన వాళ్ళన్ని పేర్లు పెట్టారు. అందరూ దేవతలు, దేవుళ్ళు అలా చెప్పుకుంటూ వచ్చారు. లేదా గ్రహాలకి సంబంధించినటువంటి ధాన్యాలు, గ్రహాలకు సంబంధించిన రంగులు, గ్రహాలకు సంబంధించిన మన నిత్య జీవితంలో మనం వాడుకునేవే అవన్నిటికీ గ్రహాలకు ఆపాదించి పరిహారాలు పెట్టుకోవాలి అన్నారు, చేసుకోవాలి అన్నారు. ఈరోజు మనం ఈ ఇతివృత్తంతో పరిహారాలైతే చెప్తారు జ్యోతిష్కులు, కానీ అసలు ఏం పూజ చేయాలి, ఆ పూజలు చెయ్యేలా చేయాలి. మనం కేవలం పురోహితుడి దగ్గరికి వెళ్ళి నాకు గ్రహదోషం ఉంది కాబట్టి చెయ్యి అనగానే అతనేం పెద్ద డాక్టర్ కాదు. ఎలా చెయ్యాలనేది తెలిసి ఉండాలి కదా. ఆ ఎలా చెయ్యాలనేది మనకు తెలిసి ఉంటే, జాతకుడికే తెలిసి ఉంటే అది చాలా ప్రభావం చూపిస్తుంది. మనం ఒకరిని నమ్మి తెలియని విషయాలు చేసుకునే బదులుగా మనకు పూర్తిగా అవగాహన వస్తుంది. అలాంటి అవగాహన వస్తేనే మనకి పరిహారం చేసుకునేది కాస్త మనకి పనికొస్తుంది. నాకు ఒక సమస్య వచ్చింది, ఏదో గ్రహదోషం ఉందన్నారు. ఆ గ్రహదోషానికి నేను వెళ్ళి ఎవరినో అడిగాను, వాళ్ళు ఏదో చెప్పారు, ఇది చేసుకో అన్నారు. కానీ ఆ చేసుకునేది ఎలా చేసుకోవాలి? పురోహితుడి దగ్గరికి వెళ్ళి చేసుకోవాలా, లేదా నేనే ఏమైనా చేసుకోవచ్చునా? నాకు వచ్చింది నేనే చేసుకోవాలి, నాకు ఆకలితే నేనే తినాలి కదా. మరి జాతకులే చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి? ఏ గ్రహదోషమైనా దానికి పరిహారంగా చేసుకునే పూజలు ఎలా చేసుకోవాలి? ఇక్కడ ఈరోజు మనం ఏ గ్రహదోషాలు ఉంటాయి, ఏం పూజలు చేయాలి అని వర్ణించడానికి కాదండి. దయచేసి గుర్తించండి. తమ జ్యోతిర్వాణి వినిపించే వాళ్ళందరూ కూడా దయచేసి గ్రహదోషాలు ఉంటాయి, ఆ గ్రహాలకు చేయవలసిన పూజలు ఉంటాయి. ఆ పూజలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ పూజల్లో ఎలా చేయాలి, లేదా మనం చేయిస్తుంటే ఆ చేయించే వాళ్ళతో మనం ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, లేదా ఊరికే డబ్బులు ఇచ్చేసి అయిపోతుంది అనుకుంటే సరిపోతుందా? ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోవడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. చేసే పూజా విధానాలు ముఖ్యమండి. ఇక్కడ ఏం పూజలు చేయాలని దయచేసి వివరించకండి. ఎందుకంటే అందరికీ అన్ని రకాలుగా ఎక్కడో చోట ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు ఏ గ్రహ దోషానికి ఏ పూజ అనేది తెలుస్తుంది. అది సింపుల్గా ఉపోద్ఘాతంగా చెప్పడం తప్పితే కావలసిన విషయం ఏంటంటే ఆ పూజలు ఎలా చెయ్యాలి, అసలు పూజలు ఎన్ని రకాలుగా చేయాలి, ఏ రకంగా ఉంటే మనకి బాగా ఎఫెక్ట్గా వస్తుంది. ఇలా చూసుకున్నప్పుడు మనకి అందరికీ తెలిసిన ఒక చిన్న శ్లోకం జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నారు. అంటే ఇది మనం మామూలుగా చదువుకునేటప్పుడు వినేటప్పుడు రోగాలు వచ్చినప్పుడు అనుకుంటాం, ఇది రోగం కాదండి. ఒక వ్యాధి రూపేణ పీడిత అనేది, వ్యాధి అంటే రోగము, డాక్టర్ దగ్గర పోయే రోగం కాదు. మనకు వచ్చిన సమస్యలన్నీ కూడా వ్యాధులే, అలా గ్రహించాలి. అలా మనకి ఏ సమస్య ఈ జీవితంలో వస్తున్నా ఈ జన్మలో, దానికి కారణం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపము. పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యం కూడా ఉంది, పూర్వజన్మ కృతం పుణ్యం కూడా ఉంటుంది. ఆ పుణ్యంతో వచ్చేవన్నీ హాయిగా అనుభవిస్తుంటాం కాబట్టి మనం వాటి గురించి, దోషాల గురించి ఆలోచించాం. కానీ బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆలోచిస్తాం. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వ్యాధి రూపేణ పీడిత, అవి మనల్ని బాధిస్తాయి.
ఏదో రకంగా రోగాలుగా రావచ్చు, రోగాలు లేకుండా కూడా రావచ్చు, మనశ్శాంతి లేకుండా కావచ్చు, ఎన్నో రకాలు కావచ్చు. అలాంటి రోగం, అలాంటి సమస్యలు వచ్చినప్పుడు, వ్యాధి అంటే సమస్యలుగా తీసుకుంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అయితే తత్శాంతి, దాని శాంతి కొరకు ఏమేం చేయాలన్నారు? ఔషధం తీసుకోవాలన్నారు. మొట్టమొదలు తీసుకోవాల్సింది ఔషధం. రోగం వస్తే ఔషధం. మనసుకి పరితాపం వచ్చేసి మనసు బాగా ఖిన్నులమైపోతే సాంత్వన. ఇతరులు మనల్ని పలకరించి మనకి ఆత్మవిశ్వాసం ఇవ్వడం, ఇది ఔషధం. మనం ఈ ఔషధాన్ని వినియోగిస్తుంటాం. మనకి తెలిసిన వాళ్ళకి ఏదైనా బాధ వస్తే వెళ్ళి పలకరించాలి అంటాం. ఆ పలకరింపులో వాళ్ళకి ఏం లభిస్తుంది? అదొక ఔషధం అవుతుంది. వాళ్ళ మనసు కుదుట పడుతుంది. ఇలా ఔషధం మొట్టమొదటిది. దాని తర్వాత ఔషధం తర్వాత దానం చేయాలి. దానం కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలి? జపం చేయాలి. జపం కూడా అయిన తర్వాత అర్చన చేయాలి, అంటే పూజించాలి. ఇట్లా మనకి ఒక క్రమంగా ఒక క్రమం ఇచ్చారు ఋషులు. ఆ విషయాలను మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఈరోజు అందరి దగ్గర నుండి మీ అనుభవాలతో జ్యోతిర్వాణిలో, మీ జ్యోతిర్వాణితో మీరు అందరినీ దయచేసి అందరికీ మీ అనుభవాలు చెప్పండి. మీ జ్యోతిర్వాణి ద్వారా ఆ జ్యోతిర్మాత మనందరికీ ఇలా జ్యోతిష్ శాస్త్రం యొక్క విషయాలను మనకి అవసరమైన విధంగా ఎప్పుడు మనం పొందుకునేట్టుగా చేసుకునేందుకు మనం ఇలాంటి కార్యక్రమం పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగిద్దాం. అందరికీ ఆహ్వానం. దీంట్లో అందరూ ఇక్కడ ఇప్పటికే మనకి 3-4 చేతులు ఎత్తి ఉంచారు. దాంట్లో మొట్టమొదలుగా నేను భవానీ అని పేరుతో ఉన్న వారిని పిలుస్తాను. భవానీ గారు. సభకి నమస్కారం గురువు గారు. ఈరోజు మన టాపిక్ గ్రహ దోషాలు, పరిహారాలు, చేసే విధానాలు అని చెప్పించారు. ఇంతకుముందు కూడా గ్రహ దోషాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కాకపోతే ఈరోజు మీరు ఇప్పుడు స్టార్టింగ్లోనే చెప్పారు, ఆ పరిహారాలు చేసే విధానాల గురించి మాట్లాడండి అని చెప్పారు. అసలు గ్రహ దోషాలు అంటే ఏంటి? గ్రహదోషం అంటే సాధారణంగా నవగ్రహాలైన సూర్యుడి నుండి కేతువు వరకు వివిధ దుస్థానాల్లో కూర్చోవడం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు అంటున్నాం. నిజమే, ఆ విధంగా కూర్చోవటం వల్ల ఏ దుస్థానాల్లో కూర్చుంటే ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తాయని మనందరికీ తెలుసు. అయితే ఇది నిగూఢంగా చూస్తే మనం జీవాత్మ అనేది మరో దేహాన్ని చేరినప్పుడు ఆ జీవాత్మ ఆర్జించినటువంటి సూక్ష్మ వాసనలతో మనం చేరుతున్నాం, మళ్ళీ ఇంకొక మానవ జన్మ ఎత్తుతున్నాం. దీంట్లో భగవద్గీత దీని గురించి ఒక మాట చెప్పింది. ఏంటి అంటే, వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అంటే ఏంటి? పూర్వ జన్మలో ఆ సూక్ష్మ వాసనలు తీసుకొని మరో దేహాన్ని ధరించి మనం ఇక్కడికి వచ్చాం. అయితే ఈ గ్రహ దోషాల పరంగా తీసుకుంటే మీరు చెప్పినట్టుగా చెడు కర్మలు ఉన్నాయి, మంచి కర్మలు ఉన్నాయి. మరి మంచి కర్మల్ని మనం వాటిని ఆనందంగా అనుభవిస్తున్నాం, మరి దుష్కర్మలు వచ్చినప్పుడే ఈ దోషానికి పరిహారం ఏందని ఎదుగుతున్నాం. కాబట్టి ఈ రవి నుంచి కేతు వరకు తీసుకుంటే రవికి సంబంధించి పితృదోషం ఉంది, చంద్రుడికి సంబంధించి మనసుకు సంబంధించిన దోషాలు ఉన్నాయి, కుజుడికి సంబంధించినటువంటి కుజ దోషం అంటున్నాము. తర్వాత బాతృకారకుడు కాబట్టి సోదరుల వల్ల దోషం వస్తుంది. బుధుడికి సంబంధించి వాకుకు సంబంధించిన దోషాలు, చర్మాన వ్యాధులకు సంబంధించిన దోషాలు ఉన్నాయి. గురువుకు సంబంధించి పితృ దోషం అంటున్నాం, బ్రహ్మహత్యా దోషాలు అంటున్నాము. తర్వాత శుక్రుడికి సంబంధించి వైవాహిక జీవితంలో దోషాలు ఉంటుండే. ఇంకా శనికి సంబంధించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. శాస్త్రం తెలియనోళ్ళు కూడా శనికి సంబంధించి అన్ని దోషాలు శనీశ్వరుడికి ఆపాదిస్తుంటారు. ఏళ్ళనాడు శని, అష్టమ శని, అష్టమ శని అన్నీ చెప్తుంటారు. ఇంకా రాహువుకు సంబంధించి భ్రమలు, భ్రాంతులకు సంబంధించినవి, యాక్సిడెంట్లు వీటికి సంబంధించి, తర్వాత నాగదోషాలని, కాలసర్ప దోషాలు, ఇలాగ రకరకాలు చెప్తుంటారు. ఇంకా కేతువుకు సంబంధించి అంతుపట్టలేని దోషాలన్నీ కూడా కేతువుకు ఆపాదిస్తుంటాం. వైరాగ్యానికి సంబంధించి అయితే ఇంకా రకరకాల ఈ పిశాచ దోషాలని రకరకాలు చెప్తుంటాము. దీంట్లో సంతాన దోషం కూడా మేజర్గా చెప్తుంటాం కేతువుకి. అయితే ఇన్ని దోషాలు అయినప్పటికీ వీటికి పరిహారం ఏ విధంగా చెయ్యాలి? అసలు పరిహారం అంటే ఏంటి? పంచభూతాలు మనం చేసే పనులకు సాక్ష్యాలు, ఇది అందరికీ తెలుసు. మనందరికీ
అందుకే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మనం ఒక మాట అంటాం, ఏమని అడుగుతాం, ఏమని చెప్తుంటాం అంటే నీ అంతరాత్మను అడుగు అంటాం. కాబట్టి చేసే తప్పులకి ఎవరు కారకుడు అంటే ఆత్మ కారకుడు మనకి. ఈ ఆత్మ కారకుడే సూర్య భగవానుడు. అయితే పరిహారం అంటే ఏం చెయ్యాలి, ఎలాంటి పరిహారం చెయ్యాలి? మనం చేసిన తప్పులకు దేవుడు మనం చేసిన పూజలకు మెచ్చి వరాలు ఇవ్వడు. ఏ దేవుడు తప్పు చేస్తే తిరిగి మనం చేసిన పూజలకు మెచ్చి వరాలు ఇవ్వడు. ఎందుకు అంటే దేవుడేమి లంచగొండి కాదు. మన హిందూ సాంప్రదాయంలో, మన శాస్త్రాల్లో తప్పులు చేస్తే దేవుడు క్షమించే పెద్ద మనసుందని చెప్పి ఎక్కడా ఏ గ్రంథాల్లో రాయలేదు. మన తప్పుల్ని మనం తెలుసుకోవాలి, వాటికి సంబంధించి ఆ బాధని ఏదో ఒక రూపంలో అనుభవించాలి. కాబట్టి ఎక్కువ మోతాదు కాకపోయినా కొంత మోతాదులో, అంటే మానవ జన్మ ఎత్తిన మనము దాన్ని కొంతవరకు అనుభవించాలి. అప్పుడే దానికి అనుకూలమైన ఫలాలను ఇస్తాడు భగవంతుడు. అయితే పూజలు చేస్తే పుణ్యం వస్తుంది, దీంట్లో ఎలాంటి డౌటు లేదు. అయితే మరి మనం చేసినటువంటి పాపాలకి ఏ రూపంలో పరిహారాలు చేసుకోవాలి? మన జ్యోతిషుల దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతుంటారు, ఏం పరిహారం చేయాలి మేడం, ఎన్ని వారాలు చేయాలి? అది ఫస్ట్ క్వశ్చన్. ఎన్ని వారాలు చేయాలి? 21 వారం చేయాలా, 9 వారాలు చేసుకోవాలా, 5 వారాలు చేయాలా? ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతారు. పరిహారం అంటే ఏంటి? ఎప్పుడు చేయాలి పరిహారం? దశ వచ్చినప్పుడు చేయాలా, లేకపోతే మనకు ఆ ప్రాబ్లం రాబోయే ముందుగా చేసుకోవాలా, లేకపోతే జరిగిపోయిన తర్వాత చేయాలా? ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలంటే నిత్యం చేయాలి. మనకి తెలిసినప్పటి నుంచి మన జాతకం ఎవరి దగ్గరైనా జ్యోతిషుల దగ్గర ఇచ్చి పరిశీలించినప్పుడు నీ జాతకంలో ఇలాంటి దోషం ఉంది అంటే అది దేనికి సంబంధించిన దోషం అయినప్పటికీ నిత్యం మనం చేసుకోవాలి. ఏ విధంగా అయితే నిత్య కర్మలు మనం ఆహారం, నిద్ర ఇలాంటివన్నీ ఆచరిస్తుంటామో అలాగే ప్రతిరోజు పరిహారం చేసుకోవాలి. ఎవరెవరు విధానాలకు తగిన విధంగా వాళ్ళు పరిహారం చేసుకోవాలి. అయితే హిందూ జీవన విధానంలోనే ఈ పద్ధతి ఉంది మనకు. మన జీవన విధానంలోనే బృహత్పరాశ హోరా శాస్త్రాన్ని అనుసరించి శ్రీ మహావిష్ణువు దీని గురించి వివరణ చెప్తున్నాడు మనకి. ఒక్కొక్క అవతారం ఎత్తి చెప్తే ఎవరు ఎనరు, కానీ వాళ్ళు చేస్తే చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఏమో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే దశావతారాలను ఎత్తి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శక్తి రూపంలో ఆయన ఆ అవతారాన్ని ఎత్తి ఏమేం ధర్మాలను ఆచరించాలి, ఎలాగ ఆచరించాలి, ఏ గ్రహానికి సంబంధించిన దోషం వచ్చినప్పుడు ఎలాంటి జీవన విధానం మనం అవలంబించాలి అనే విధానాన్ని గురించి శ్రీ మహావిష్ణువు దశావతారాల రూపంలో మనకు చూపించాడు. అయితే ఫస్ట్ సూర్యుడిని మనం తీసుకుంటే సూర్యుడి వల్ల వచ్చేటటువంటి దోషాలు ఏంటి? ఈ పితృదోషము, అధికారుల నుండి మనం గుర్తింపు రాకపోవడము, అధికారుల నుంచి ఏదైనా ఇబ్బందులు రావటం, తండ్రితో సరైన సఖ్యత లేకుండా పోవటం, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి చేసేటప్పుడు మామూలుగా సూర్యుడికి సంబంధించి మనం దానాలు, గోధుమలు దానం ఇవ్వమంటాము, జపాలు చేయమని చెప్తుంటాం, 6000 జపాలు చేయమంటాము, ఆదిత్య హృదయం చదవటం, ఇలాంటివన్నీ చేస్తాం. ఇలాంటివన్నీ చేసే దాంతో పాటు మన లైఫ్ స్టైల్ని ఈ పరిహారాల రూపంలో ఎలా అవలంబించాలో దీంట్లో చూపించాడు ఈయన దశావతారాల రూపంలో మనకు చెప్పున్నాడు. ఇంకా సూర్యుడిని తీసుకుంటే సూర్యుడు శ్రీరామ అవతార రూపంలో ఈయన మనకి దాని గురించి వివరించాడు. ఏంటి శ్రీరామ అవతారం? ధర్మాన్ని ఆచరించడం, కర్తవ్యం, తన కర్తవ్యం ఏందో దాన్ని నిర్వర్తించడం, సత్యాన్ని పలకడం, ఆదర్శ జీవితంగా గడపడం, ఇలాంటివన్నీ చెప్పాడు. ఇలాంటి మన జీవితంలో మనం ఆచరిస్తూ ఉంటే ఈ జపాలు, దానాలు, హోమాలతో పాటు ఏదైతే ఆ శ్రీరామ అవతారం మనకు తెలియజేసిందో వాటిని మనం ఆచరిస్తే కొంతవరకు సూర్యుడు వల్ల వచ్చేటటువంటి ఆ దోషాలని నివారించుకోవచ్చు. అంతేకాకుండా సూర్యుడు మొత్తం ఈ జగత్తుకి వెలుగునిస్తాడు. ఏ అలారం పెట్టుకొని ఆయన ఉదయాన్నే లేస్తున్నాడో తెలియదు, కానీ మొత్తం మన జ్యోతిష్యానికి ఆయన ఆద్యుడు, మొత్తం ఖగోళానికి ఆద్యుడు. కాబట్టి ఆ సూర్యుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే క్రమశిక్షణ ఎలా అలవర్చుకోవాలి, కంటికి కనిపించేటటువంటి ఆ ప్రత్యక్ష దైవానికి నిత్యం నమస్కరించి ఎలా కృతజ్ఞత చెప్పాలనేది నేర్చుకోవాలి. దీంతో పాటు మనకి తండ్రి వల్ల దోషం వస్తుంది అంటే అర్థం ఏంటి? ఈ సూర్యుడు ఉండేటటువంటి దుస్థానాల వల్ల మనకి ఇలాంటి దోషాలు వస్తున్నాయి అని తెలియచ్చు. కాబట్టి ఫస్ట్ తండ్రిని గౌరవించాలి, పితృకార్యాలని విధిగా నిర్వర్తించాలి. సూర్యుడు ఆత్మకారకుడే కాదు, పితృకారకుడు కూడా. కాబట్టి ఇలాంటి మనం డైలీ లైఫ్ లో, రొటీన్ లైఫ్ లో అలవర్చుకుంటే సూర్యుడు వల్ల వచ్చేటటువంటి దోషాలను చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. తర్వాత చంద్రుడు. ఈ చంద్రుడు దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారం కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ గురించి, మనకు భగవద్గీత గురించి ఎన్నో విషయాలు ఆయన తెలియజేస్తున్నాడు. చంద్రుడు మనస్కారకుడు
కాబట్టి మనసుకు సంబంధించిన విషయాలన్నీ కూడా మన మనసు ఇబ్బంది పడుతుంది అంటే చంద్రుడికి సంబంధించిన దోషాలు ఉన్నాయని అర్థమవుతుంటాయి. అంతేకాకుండా చంద్రుడిని మాతృకారకుడు, మనఃకారకుడు అంటారు. కాబట్టి ఈ శ్రీకృష్ణ అవతారం ఏం చెప్తుంది అంటే కర్మ చెయ్యి, కానీ ప్రతిఫలం మీద ఆసక్తిని విడిచిపెట్టు అని చెప్తుంది. అంటే ప్రతిఫలం ఆశించొద్దని కాదు, మొత్తం నీ ఆసక్తి అంతా కూడా ప్రతిఫలం మీద పెట్టొద్దు, నీ పని నువ్వు చేసుకుంటా పో. అలాగ చేసినప్పుడే ఆ రావాల్సిన దాన్ని దైవం ఇస్తుంది అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన గీతోపదేశం చేశాడు. ఇంతకు ముందు గీత, మనకి భగవద్గీత ఎవరో మరణిస్తే అక్కడ పెట్టేవాళ్ళు, ఇప్పుడు అలాగ లేదు, ప్రతి ఒక్కరూ వింటున్నారు. అలాంటి సమయాల్లో అది వినటం వల్ల ఏమవుతుంది అంటే మనసుకు కలిగినటువంటి ఆ బాధకి ఒక ఉపశమనం లభిస్తుంది ఆ గీత. అంతేకాకుండా మనలో ఒక ధైర్యం, ఏమీ కాదు అనేటటువంటి ధైర్యం ఇస్తుంది, మనసుకి మనోధైర్యాన్ని పెంచుతుంది. కాబట్టి చంద్రుడు మనస్కారకుడు కాబట్టి, మాతృకారకుడు కాబట్టి, మన తల్లికి సంబంధించిన విషయాల్లో ఆవిడికి ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో హెల్ప్ చేయడం, తర్వాత వచ్చి వాళ్ళ మనసు ఇబ్బంది పడకుండా మనం చూసుకోవటం, ఇలాంటివి చేయాలి. తర్వాత వచ్చేసి కుజుడు అంగారకుడు, ఈయనకి సంబంధించిన దోషాలు ఏంటి అంటే కుజదోషం మేజర్ గా మనం చెప్తూ ఉంటాము. కాకపోతే దీంట్లో ఏంటి అంటే ఆ కుజదోషం 90% అందరికీ ఉంటది. దీంట్లో ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఉంటే ఆయనది కుజదోషం అప్లికేబుల్ కాదు అనేది చూసుకొని మనం చెప్పాలి. తర్వాత వచ్చేసి కుజుడు భూ సంబంధమైన దోషాలు, సోదరులతో వచ్చేటటువంటి విభేదాలు, రక్త దోషాలు, సర్జరీస్కి సంబంధించిన ఇలాంటి అన్నిటికి కూడా కుజుడు కారకుడు. అయితే కుజుడు నరసింహ అవతారాన్ని సూచిస్తాడు. అయితే భగవంతుడు ఈ నరసింహ అవతారాన్ని ఎత్తి ఆయన ఏం చేశాడు అంటే మనకి ఏదైతే ఉందో ధైర్యంగా అధర్మం కోసం ఆయన పోరాడాడు. ధైర్యంగా ఒక అవతారం ఎత్తి ఆయన ఈ అధర్మం కోసం పోరాడు. ఎవరి కోసం? ప్రహ్లాదుడి కోసం ఈ అవతారం ఎత్తాడు. అయితే భగవంతుడు ఇందుగలడు అందులేడని సందేహం లేదు, ఎందెందు వెతికినా అందందే గలడు అని నిరూపించింది నరసింహ అవతారం. కాబట్టి అహంకారం ఉండకూడదు అని తెలియజేసిన అవతారం ఏంటంటే నరసింహ అవతారం. కాబట్టి కుజుడు మనకు అనుకూలంగా లేదు, దోషకారకుడు అన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే కుజుడు భాతృకారకుడు కాబట్టి సోదరులతో సఖ్యతగా ఉండాలి ఫస్ట్ అది. తర్వాత ఈ రోజుల్లో ఏంటి అంటే చిన్న చిన్న ఆస్తి విషయాలు తగాదాలు, ఒక అరంగుళం కోసం 600 కేసులు వేసుకుంటుంటారు తోడపుట్టిన వాళ్ళ మీద. వాళ్ళు మళ్ళీ ఒకే తల్లి కడుపును పుట్టిన బిడ్డలైనప్పటికీ ఇలా చేస్తుంటారు. అలా చేయకూడదు అని తెలియజేసేదే ఈ మనకి కుజుడు వల్ల వచ్చేటటువంటి దోషాలు. కాబట్టి పూర్వ జన్మలో మనం ఆ కుజుడు అనుకూలంగా ఈ జన్మకు మనం ఉండాడు అంటే ఫస్ట్ మనం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని అర్థము. నిత్య జీవితంలో అలాంటి ఏదన్నా వచ్చినా కూడా వాటిని టేక్ ఇట్ ఈజీ అనుకొని వదిలేయాల్సిన కాడ వదిలేయాలి అని అర్థం. అంతేకాకుండా కుజుడు రోగ కారకుడు, రక్త కణాలకి కారకుడైనటువంటి ఈ కుజుడు వల్ల వచ్చేటటువంటి దోషాలు మనకి కలిగినప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేయాలి. దానివల్ల మనకేమవుతుంది అంటే ఈ సర్జరీస్ లాంటివి చాలా వరకు తగ్గిపోయేదానికి కారణం అవుతుంది. తర్వాత బుధుడు, ఇంకా బుధుడు పరంగా మనం తీసుకుంటే ఈయన బుద్ధికారకుడు, వాగ్దోషాలను ఇస్తాడు, నర్వస్ సిస్టమ్కి సంబంధించిన దోషాలు, చర్మ సంబంధితమైన దోషాలు ఇస్తాడు. బుధుడిని మామూలుగా మేనమామతో మనం పోలుస్తూ ఉంటాము. తర్వాత వచ్చిన రాజకుమారుడు, వ్యాపారవేత్త కూడా బుధుడు. కాబట్టి దశావతారాల్లో బుధుడికి వచ్చేసి బుద్ధావతారాన్ని చెప్తారు. ఏం చెప్తుంది బుద్ధావతారం మనకి? దుఃఖానికి కారణం ఏందో తెలుసుకో, కరుణ ఉండాలి, అహింసని వదిలిపెట్టాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవి మన జీవితంలో డైలీ రొటీన్ లైఫ్ లో ఇవి అవలంబించాలి. ఇవి అవలంబిస్తూ తర్వాత బుధుడు కారకత్వాలు ఏదైతే ఈ మేనమామ కీళ్ళకి సంబంధించిన మన నిత్య జీవితంలో వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి ఏదన్నా శుభకార్యాలు అప్పుడు వాళ్ళకి బట్టలు పెట్టడం ఇలాంటివి చేయాలి. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటి అంటే పచ్చగడ్డి ఇలాంటి గోశాలకి ఆహారంగా అందించాలి, గోసేవ చేయాలి, విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి, ఇవన్నీ అవలంబించాలి. దీనివల్ల ఏంటి అంటే బుధుడు వల్ల వచ్చేటటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అవి చాలా వరకు మనకి తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. గురువు, ఇంకా గురువు తీసుకుంటే ఈయన దృష్టి ఉంటే ఎక్కడైతే దుస్థానాలైనా సరే గురు దృష్టి పడింది అంటే అది కాస్త దానివల్ల వచ్చేటటువంటి నెగిటివ్ అనేది చాలా తగ్గిపోతుంది. దేవుడు తీర్చలేనటువంటి దోషాన్ని కూడా గురువు హరించే శక్తి ఉంది అని చెప్తుంటారు, మనకు శాస్త్రాల్లో కూడా ఉంది. అయితే ఈ గురువుకి వచ్చేసి వామన అవతారం, ఇది బలి చక్రవర్తికి సంబంధించిన కథ ఉంది, ఇది అందరికీ మనకు తెలిసిందే. మనిషి ఎప్పుడు నాది నేను అనే అహంకారం ఉండకూడదు.
ఎందుకు అంటే అవసరం అయినప్పుడు సమర్పించగలిగేటటువంటి శక్తి కూడా మనకు ఉండాలి. కాబట్టి ఈ వామనావతారం ద్వారా గురువుకు సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు ఈ అహంకారాన్ని వదిలిపెట్టాలి. నేను చేశా, నేను చెప్పా, నేను చెప్తే జరిగింది, ఇలాంటి మాటలు మనం ఉపయోగించకూడదు. తర్వాత దీంతో పాటు డైలీ రొటీన్ లైఫ్లో ఏం చేయాలి అంటే గురువులకు సేవ చేయాలి, గురువుల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అంతేకాకుండా ఈ ఆధ్యాత్మ కేంద్రాలు ఇలా ఉండే వాటికి చేతనంత అయినా సహాయం చేయాలి. ఎవరైనా పేద పిల్లలుగా ఉండే వాళ్ళకి, అంటే ఏదో మనీ ఆశించి చెప్పటం కాదు, మనం ఒక ప్రొఫెషన్లో ఉన్నాము, మంచిగా మనకు ఫైనాన్షియల్ బాగానే ఉంది, ఇది కొంచెం అదేంటి అంటే వాలంటీర్గా చేయటం కానీ, వాళ్ళకి ఏదన్నా ఫ్రీగా చదువు చెప్పటం కానీ, వాళ్ళకి ఏదైనా బుక్స్ కొనిచ్చటం కానీ ఇలాంటివి చేయాలి. ఇలాంటివి చేయటం వల్ల ఏమవుతుంది అంటే గురువు వల్ల వచ్చేటటువంటి దోషాలని మనం నిత్య జీవితంలోనే ఇలాంటి పనులు చేయడం ద్వారా తొలగించుకోవచ్చు. ఇంకా శుక్రుడు వల్ల ఏంటి, మనకి వివాహ దోషాలు వస్తాయి, కలత్ర దోషాలు వస్తాయి, వైవాహిక జీవితంలో దోషాలు వస్తాయి. తాత్కాలికమైనటువంటి సుఖాలకంతా కారకుడు శుక్రుడు. కాబట్టి మనం మానవ జన్మ ఎత్తినాం కాబట్టి ఇలాంటి దోషాలు రాకుండా ఉండాలి అంటే దీన్ని దశావతారాల్లో పరశురాముడు అవతారం చూపించాడు. ఏం చెప్తుంది పరశురామ అవతారం మనకి? అధర్మం వైపు నడిపించే శక్తుల్ని అణిచివేయాలి అని చెప్పేదే పరశురామ అవతారం. కాబట్టి ఈ కళత్ర కారకుడైనటువంటి ఈ శుక్రుడు మనకి దోషపూరితమైనప్పుడు ఏం చేయాలి అంటే, మన ఇంట్లో శుభకార్యాలు, వివాహం ఇలాంటివి లేట్ అవుతుండే, ఎవరికో శుభకార్యం కుదిరింది కానీ ఆ శుభకార్యం చేసుకునేటటువంటి స్తోమత వాళ్ళ దగ్గర లేదు, అలాంటి వాళ్ళకి ఏదన్నా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయటం. తర్వాత వచ్చేసి లేదు మనం అంత చేయలేము, మొత్తం కార్యానికి అంత సరిపడి మనం ఏర్పాటు చేయలేం, వాళ్ళ పెళ్లి బట్టలకు ఏదన్నా అవసరమైన మొత్తం ఇవ్వటము, ఏదన్నా భోజనాలు ఏర్పాటు చేయటం, పక్కన వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాంగళ్యం ఇలాంటివి వాళ్ళకి కొనివ్వడం, ఇలాంటివి చేయాలి. అయితే శుభకార్యాలకి కొంత డబ్బు అవసరం అవుతుంది, అలాంటప్పుడు మన దగ్గర ఉంటే వాళ్ళకి అప్పుగా అయినా సరే ఆ డబ్బుని ఇస్తుండాలి. ఇలాంటివి చేయటం ద్వారా ఏమవుతుంది అంటే శుక్రుడికి సంబంధించిన దోషాలు చాలా వరకు మనకి నివృత్తి అవుతాయి. ఇంకా శనీశ్వరుడు, ఈయన్ని దశావతారాల్లో కూర్మావతారంతో పోల్చారు. ఏం చెప్తుంది కూర్మావతారం? ఇంద్రియాలని నియంత్రించుకోవడం, మనసు స్థిరంగా పెట్టుకోవడం గురించి చెప్తుంది కూర్మావతారం. కాబట్టి అవసరం లేని వాటిల్లో అనవసరంగా మనం ఇన్వాల్వ్ కాకూడదు. మనసు అనేది నిశ్చలంగా పెట్టుకోవాలి. ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనసు నిశ్చలంగా పెట్టుకోవాలి. అసలు ఆ శని అంటేనే పని, చాలా క్రమబద్ధంగా నియమబద్ధంగా జీవితం గడపాలి. శనీశ్వరుడు మనకి దశ స్టార్ట్ అయినప్పుడు, స్టార్ట్ అవ్వక ముందు కూడా. అయితే ఈ శని మనకు అనుకూలం పడాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, మన ఇంట్లో ఎవరో హెల్పర్స్ గా ఉంటారు, వాళ్ళకి ఒక పూట చేయాల్సిన పని 2 పూటలకు సరిపడా మనం ఇచ్చేస్తూ ఉంటాం. అలా ఇవ్వకూడదు, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతభత్యాలను కరెక్ట్ గా ఇవ్వాలి. తర్వాత మనకి హెల్పర్ గా ఇంటి పని చేసేవాళ్ళు కానీ, వంట పని డ్రైవర్లు ఇలాంటి వాళ్ళు ఉండే వాళ్ళకంతా కూడా మనకు తగ్గ సహాయం మనం ఏదో చేయాలి. వాళ్ళకి ఏదైతే మనం అప్పచెప్పామో అంతవరకే ఆ పనిని మనం చేసుకునేటట్టుగా ఉండాలి. వికలాంగులకు సేవ చేయాలి. తర్వాత వచ్చేసి శనికి సంబంధించి ఏంటి అంటే మనం చేసేటటువంటి వర్క్ అనేది ధర్మబద్ధంగా చేయాలి. తర్వాత శారీరానికి సంబంధించిన శ్రమ చేయాలి, ఇలాంటివన్నీ చేయాలి. దీంతో పాటు శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయటము, తర్వాత వచ్చేసి హోమాలు, జపాలు, దానాలు, ఇది అందరూ రొటీన్గా చెప్పేదే కాబట్టి నేను ఈ దశావతారాల్లో ఉండేదానికి లింకప్ చేసి చెప్తున్నాను. తర్వాత రాహు, ఈ రాహుని మనం తీసుకున్నట్లయితే నాగదోషం, తర్వాత వచ్చి గర్భస్రావాలు జరిగేటటువంటి దోషాలు, కాలసర్ప దోషము, ఇలాంటి రకరకాల దోషాలన్నీ కూడా రాహుకు సంబంధించినవి. అయితే ఈ రాహుకి సంబంధించి దశావతారాల్లో వరాహ అవతారం చెప్పారు. ఏం చెప్పారు వరాహ అవతారం? మనలో పతనమైనటువంటి చైతన్యమైనటువంటి శక్తిని పైకి తీసుకురావాలి అని చెప్పారు. తర్వాత వచ్చేసి రాహు ఎప్పుడు శనిని అనుసరించి ఫలితాలను ఇస్తుంటాడు, మనకి ఇది తెలిసిందే జ్యోతిష్యంలో, శనివత్తు రాహువు అంటారు. కాబట్టి ఈ రాహు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, డైలీ రొటీన్ లైఫ్ లో ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ మాయా ప్రపంచంలో బతకడం కొంచెం తగ్గించుకోవాలి, రియాలిటీలో బతకడం నేర్చుకోవాలి. విపరీతమైనటువంటి ఆశను కొంచెం తగ్గించుకోవాలి. మనం ఏం చేసామో దానికి తగ్గ ప్రతిఫలం రావాలని చూడాలి. విపరీతమైన ఆశ వ్యామోహాలను కొంచెం తగ్గించుకొని ఉండాలి, రియాలిటీలో ఫస్ట్ బతకాలన్నమాట. ఈ రాహుకు సంబంధించిన దోషాలు తగ్గాలి అంటే. ఇంకా కేతువు, ఈ కేతువుకు సంబంధించిన దోషాలు మనం తీసుకున్నట్లయితే ఈ కేతువు మేజర్ గా ఏంది అంటే సంతానానికి సంబంధించిన దోషాలు ఇస్తుంది, మనిషికి వైరాగ్యం వైపు నడిపిస్తుంది అన్నమాట మనసుని ఎప్పుడు.
ఎక్కడ ఎంత ఆనందంలో ఉన్నా కూడా ఏముంది ఏముంది మనం ఏం అనుభవించాం అన్న ఫీలింగ్ తెప్పించేది కేతువు వల్ల వచ్చేటటువంటి దోషమే ఇది. ఈ కేతువుకు సంబంధించి మనం మత్స్యావతారాన్ని తీసుకుంటాం, దశావతారాలు. ఏం చెప్తుంది మత్స్యావతారం? అజ్ఞానం నుండి జ్ఞానాన్ని కాపాడుకో అని చెప్పేది. అంతేకాకుండా ధర్మం కోసం భగవంతుడే పోరాడాడు, మత్స్య రూపంలో పోరాడాడు ఈయన. సో ఆ వేదాన్ని కాపాడాడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, కేతువు మేజర్గా ఏంటంటే మూఢభక్తి. నువ్వు ఏం దాని గురించి అర్థం పరమార్థం నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. భక్తి దీపం పెట్టు అంటే ఓకే పెడతా అంటుంది. కానీ రాహు అలా కాదు, ఎసెన్స్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి రాహుకి. కేతు అలా కాదు, నువ్వు చెప్పావు నేను చేస్తాను అంతే. భక్తి అది ఎలాంటి భక్తి అయినా కానివ్వండి అంతే, దానికి అర్థం పరమార్థం తెలియని భక్తి కేతువుకు సంబంధించింది. అంతేకాకుండా ఈ ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు కానీ మోక్షానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కేతువుకు ఆపాదిస్తాం. అంతేకాకుండా మూగ జంతువుల్ని కేతువుతో మనం సూచిస్తాం. పశుపక్షాదులు తర్వాత జంతువులు వీటికి అంతా సంబంధించి కేతువు చూస్తాం. ఏం చేయాలి అంటే ఈ విషయంలో ఆ పశుపక్షాదులను కానీ జంతువులకు కానీ సేవ చేయాలి. ఇది చేయమంటే అందరు ఇంట్లోకే తీసుకొచ్చి పెట్టుకొని చేస్తాము అంటారు. ప్రకృతికి ఒక నిబంధనలు ఉన్నాయి కాబట్టి మనం అక్కడికి వెళ్ళి సేవ చేయాలే కానీ వాటిల్నే మన ఇంట్లో పెట్టుకొని కంటిన్యూస్ గా ఒకే దానికి అన్ని సప్లై చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటి అంటే కేతువుకు సంబంధించి పాడుపడ్డ దేవాలయాలు ఎలాగుంటాయి అంటే ఏంటి, నిత్య కైంకర్యాలు చేయకుండా ఉండేటటువంటివి ఉంటాయి. అలాంటి దేవాలయాల్లో సున్నం వేపించడం, అక్కడ శుద్ధి చేయటం, వాళ్ళకి కావాల్సిన దీపారాధనకి నైవేద్యానికి కావాల్సిన ఏదైనా వసతులు కల్పించడం ఇలాంటివి చేయాలి. దీన్ని చేయటం వల్ల కేతువు కొంతవరకు శాంతిస్తుంది. అంతేకాకుండా కేతువుకు సంబంధించి మనం ఆంజనేయ స్వామిని తర్వాత గణపతిని చెప్తుంటాము. ఇప్పుడు వచ్చేసి గణపతికి రాహువుకి వచ్చేసి మనం ఇది రాహుకాలం చెప్తుంటాం, కేతువుకి వచ్చేసి దుర్ముహూర్తం చెప్తారు. ఆ దుర్ముహూర్తంలో దీపం పెట్టడం లాంటివి చెయ్యాలి. ఇది చేసుకోవాలి. అయితే మన భక్తి, మన మనసు, మన ఆలోచన ఈ మూడు ఏకం కావాలి పరిహారం చేయాలి అంటే. ఈ మూడు ఏకమైతేనే ఈ మానవ జన్మెత్తి మనం ఈ దోషాలన్నీ నివృత్తి చేసుకోగలం. ఊరికినే ఏదో ఫార్మాలిటీస్, మేము డబ్బులు కట్టేసామండి అక్కడ పూజ జరిగిపోతుందండి, మేము ఇది చేసేసామండి జరిగిపోతుందండి, ఇలాంటివి చెప్పకూడదు. మనం మనసు, మనలో ఉండేటటువంటి మన ఆలోచన అన్ని ఏకం కావాలి. ఏకమై చేసినప్పుడు మాత్రమే ఈ పరిహారాలు అనేవి ఫలిస్తాయి. అందుకే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు ఈ పరిహారాలకు సంబంధించి, ఇది దీనికి అప్లికేబుల్ అవుతుంది కాబట్టి భగవద్గీతలో 8వ అధ్యాయంలో 7వ శ్లోకం చెప్పాడు. ఏం చెప్పాడు? మనం పరిహారాలు చేసుకునేదానికి ఈ శ్లోకానికి మధ్య సంబంధం ఉంది. ఏంటి సంబంధం అంటే, పరిహారాలు చేసేటప్పుడు ఇన్ని వారాలు చేయాలా, ఎప్పుడు ఎంతవరకు చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని జపాలు చేయాలి, ఇది క్వశ్చన్ చేయకూడదు. నీ భక్తి ఎలా ఉండాలి అంటే, పుట్టిన తర్వాత నీకు ఎప్పుడైతే జాతకం చూపించుకున్నావో మనకి ఈ దోషాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు నిత్యం వాటిల్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. డైలీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మన కర్మకు సంబంధించినటువంటి దోషాలను నివృత్తి చేసుకునేదానికి చూడాలి. దానికి కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయం 7వ శ్లోకంలో భగవద్గీతలో ఈ విధంగా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధ. అంటే ఏంటి, చివరి కాలాల్లో కాదు, కష్టంలో కాదు, అన్ని సమయాల్లో నన్ను స్మృతించు, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యని చెప్పాడు. కాబట్టి గ్రహ దోషాలు కలిగినప్పుడు పరిహారాలు చేయకుండా నిత్యం చేయాలి, దైవాన్ని స్మరించాలి. ఇలాంటివి చేసుకుంటా పోతే మనకి వాటి వల్ల ఏదైతే నెగిటివ్ ఉందో చాలా వరకు అది తగ్గే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మా భవానీ గారు చాలా మంచి కోణంతో ఆరంభించారు. చాలా చాలా ధన్యవాదాలు. రెండు విషయాల్లో మాత్రం మీరు ఎక్కువగా ఎవరికి చెప్పండి ఏంటంటే, రాహుకాలము దుర్ముహూర్తం, వీటికి రాహుకేతువులకి ఎలాంటి సంబంధము లేదు. రాహుకాలము అనేది పేరు, విడవ తగిన కాలము, అది రాహుగ్రహానికి సంబంధించింది కాదు. ఆ క్రమంలో రాహుకాలంలోనే అది చెయ్యాలి, దుర్ముహూర్తంలో కేతు కోసం చెయ్యాలి అనేది శుద్ధ తప్పు. చేయవలసినవన్నీ మంచి సమయంలోనే చెయ్యాలి. ఇలా చెప్పేసరికి ఏమవుతుందంటే మనకు ఒక నెగిటివ్ ఇస్తుంది. ఇవన్నీ నెగిటివ్ అయితే పోతాయేమో అని అనుకుంటాం. అలా ఏం లేదు. అన్నిటికీ అన్ని కాలాలు మంచివే. మనకి మనసు మంచిగా, చాలా బాగా చెప్పారు. మనసు శుద్ధిగా ఎప్పుడు దాని మీద ఇన్వాల్వ్మెంట్ తో మనం చేస్తే అన్ని బాగవుతాయి.
చాలా ఇది బాగా ఆరంభించారమ్మా, ధన్యవాదాలు. కాకపోతే కొంచెం పొడుగైంది కానీ పర్వాలేదు, మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. ధనంజయ్ థ్యాంక్ గారు యూ సార్. తొందరగా ముగించండి కొంచెం. సార్ నమస్కారం సార్. పుత్రద ఏకాదశి శుభాకాంక్షలు. ముందస్తుగా గ్రహ దోషాలు పరిహార పూజలు. అంటే మన దశాంతర దశల్లో జాతకంలో మారక పాపగ్రహ దశలు నడుస్తున్నప్పుడు అంటే జపాలు గాని, అంటే మూల పరిహారాలు అంటే జపం చేసడం గాని, గ్రహానికి సంబంధించిన ధాన్యాలను మనం సేవించడం గాని, దాన ధర్మాలు చేయడం, రత్నాలు, వస్త్ర దానాలు, అలాగే మనసు అదే ఆ విధంగా చేయడం వల్ల మన మనస్సు అనేది ప్రశాంతత చేకూరుతుంది. అదే మనకు గ్రహ సంచారంలో కూడా అనుకూలించినప్పుడు దేవాలయాలు కొంతమంది ప్రతిష్ఠిస్తుంటారు. అదే వృక్షారోహణలు అంటే మీరు అన్నారు కదా ఇంతకు ముందుకు. అంటే ప్రకృతికి మనం మంచి చేస్తామో ఆ ప్రకృతి మనకి తిరిగి వస్తుంది. అదే ప్రజాహిత అది ఆ చెట్లను నాటడం గాని, ప్రజాహిత పనులు చేయడం ద్వారా గాని మనకు ప్రకృతి అనేది మనకు సహకరిస్తుంది. అదే నారద మహర్షి అయితే భక్తి కీర్తనలతోని కర్మఫలాన్ని తీవ్రతను తగ్గించడానికి కూడా మనకు చెప్పాడు. అదే శ్రీమన్నారాయణ నామస్మరణలో ఆయన ఆయనలా మునిగిపోయాడన్నమాట. అదే నారదుడు విష్ణు సహస్రనామము సుదర్శన హోమాల సాధనల వల్ల కూడా గ్రహ పీడలు శాంతిస్తాయని కూడా మనకుంది. అలాగే చాలా మంది అంటారు కర్మ సిద్ధాంతం అని. ఈ కర్మ సిద్ధాంతం అంటే అందరూ అంటారు గరుడ పురాణం అని. పూర్వజన్మ పాపాలు కర్మలు అన్ని గ్రహ దోషాలుగా ఉంటాయి. అవి మారాలంటే విముక్తి అన్నదానం చేయాలి ముఖ్యంగా. అంటే ఏ గ్రహమైనా ముఖ్యంగా ఆ మనిషికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ అన్నదానాలు, అలాగే ఆవులకు అంటే మూగ జంతువులకు గ్రాసం, అలాగే పితృతర్పణాలు, శ్రాద్ధ కర్మలు సక్రమంగా ఆచరించాలి. ఇక ముఖ్యంగా ఏంటంటే మనం అందరం కుటుంబంలో ఉంటాం. అలాగే రక్త సంబంధాలతో ఉన్నప్పుడు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. వాళ్ళకి సేవ చేయాలి. అంటే వాళ్ళకి చేస్తే అదృష్టంగా, అంటే వాళ్ళ చేసేదే అదృష్టంగా భావించాలి. తల్లిదండ్రి అంటే కాలు చేతులు అని ఏదన్నా సేవ చేయడం కానీ ఆ విధంగా చేస్తే అంటారు కదా, తల్లి తండ్రి గురువు దైవం, వీళ్ళకు చేసిన సేవతో సమానం అన్నమాట. అదే వరామిరు సూక్ష్మమైన విషయం చెప్పిండు ఒక దాంట్లో. గ్రహశాంతి ప్రకరణల అధ్యాయంలో గోచరంలో అంటే 3, 6, 11 కాకుండా అరిష్ట స్థానాలు గ్రహాలు సంచరిస్తున్నప్పుడు అరిష్ట నివారణ గురించి నక్షత్ర పురుష వ్రతం అనేది ఉంటుంది. ఆ శరీర భాగాలను నక్షత్రాలతో సమన్వయిస్తూ చేస్తూ ఆరాధన ఉత్పాత నివారణ హోమం అన్నమాట. ఇది గ్రహణ గతి అకాల వర్షాలకు అంటే ప్రకృతిలో కూడా వచ్చింది. ఆ వర్షాలు వంటి భూ సంబంధ ఉత్పత్తులను కూడా మనం ఇది శాంతింపజేస్తుంది. అలాగే వృక్ష శాంతికి కావాల్సింది మన యజ్ఞ యాగాదిలో కావాల్సింది నవగ్రహాలకు సంబంధించింది. రవికి జిల్లేడు, అలాగే మోదుగా, చంద్రునికి కుజునికి చండ్ర, ఇవన్నీ తెలిసే అందరికీ. అలాగే మళ్ళీ మనకు భృగు మహర్షి ఒక మాట చెప్పిండు. అంటే ఒక భృగు సూత్రంలో ఉందన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే శని రాహువులు శపిత యోగం అంటారు. అదే గురువు రాహువు అంటే గురు చండాల యోగం అంటారు. అయితే వీళ్ళ జాతకంలో ఉన్నప్పుడు ఒకవేళ అంటే ఆ స్థానాలు అంటే వేరే వేరే స్థానాల్లో ఉన్నప్పుడు గురువు జీవకారకుడు కాబట్టి రాహువుతో పీడించబడితే ఒకవేళ ఆ జ్ఞాన దానం చేయాలి ఆ వ్యక్తి. అలానే పుస్తకాలను పంచడం, లేదంటే ఆ పుస్తకాలను పంచడము అంటే సత్సంగంలో ఉండడం చేయాలి. అదే శని కర్మకారకుడు అంటే పాపగ్రహం మైత్రిలో ఉంటే దివ్యాంగులకు గాని, అనాథలకు గాని, పెద్దలకు సేవ రూపంలో ఆ పరిహారం అనేది చేస్తే మనకు గ్రహాలు అనేది శాంతిస్తాయి. అదే మంత్రజపంతో చేస్తే అంటే జపాలు చేస్తే కూడా మనకు ఉంటుంది. ఒక ఉదాహరణకు చెప్పాలంటే అధర్వణ వేదంలో మన మహాశాంతి యోగాలను ఉంటాయి. అకాల అంటే మన అంటే భౌతిక అంటే ప్రపంచానికి కావాల్సినది విధంగా అంటే భూకంపాలు కానీ, గ్రహణ దోషాలు, అరిష్టాలు సంభవించినప్పుడు అధర్వణ వేదంలో శాంతి సంకల్పంలో అది మన స్వయంగా దీక్ష వహించిన 1,000,000 యజ్ఞాలు చేయమన్నారు. లేదంటే 1,00,000 హోమాలనే చేయమని చెప్పారు. అది అలాగే మనకు గాయత్రి మంత్రము ఉంది. అలానే విష్ణు పురాణంలో శ్రీమద్ భాగవతంలో పృథు చక్రవర్తి రాజ్యంలో అప్పుడు పృథు చక్రవర్తి భూమిని గోవుగా భావించి సమస్త ఔషధాలను, ధాన్యాలను పితికాడు అనే భావన మనకు సద్వినియోగం చేసుకుండు. అలానే సుదర్శన యాగాలు చేయాలి. అలానే విష్ణు సహస్రనామాలు సామూహిక పారాయణలు దేశ రక్షణకు, ప్రజలకు మనోధైర్యాన్ని పెంచుకోవడం అలానే ఉంటుంది. ఆ విధంగా విష్ణు సహస్రనామ పారాయణలు చేయాలి.
అలాగే ముఖ్యంగా చెప్పాలంటే గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రం సమస్త గ్రహ దోషాలనే కాకుండా అనంతమైన విముక్తిని ఇస్తుందన్నమాట. నివారించాలంటే దివ్య పరమ ఔషధం ఇది. విశ్వామిత్రుడు వశిష్ఠులకు మనకు తెలిసిందే శాస్త్రీయంగా ఒక మాట చెప్పాలంటే న్యూరోలాజికల్ ప్రభావాలను, అక్షర శక్తులను మరియు గ్రహ శాంతిని మన శరీరానికి అంటే ఎక్కడ చేసుకోకుండా మనంతట మనమే చేసుకున్నా కూడా మనకు శాంతింపజేస్తాయి. వశిష్ఠుడు గాయత్రి మంత్ర రహస్యము చాలా అందరికీ తెలిసిందే. అంటే కౌశికుడు ఇంతకు ముందుకు కామ, క్రోధ, మోహ, లోభ, మద, ఆశ్చర్యాలతో అంటే అంటే అన్ని గ్రహాలు కూడా ఆ విధంగా కొద్దిగా ఇబ్బందికరంగా మారినప్పుడు అప్పుడు కౌశికుడు బ్రహ్మర్షి అయిన వశిష్ఠునితో ఈ భౌతిక బలంతో ఇంతతో సాధించలేము, ఆత్మ ఉన్నతిని గుర్తించాలి, అందుకే సజ్జన సాంగత్యం చాలా ఇంపార్టెంట్ అనుకొని ఋగ్వేదంలో 3వ మండలము 62వ సూక్తంలో 10వ రుక్కు గాయత్రి మంత్రానికి విశ్వామిత్రుడు ద్రష్ట అన్నమాట. ఈ మంత్ర ఉపాసన ద్వారానే ఆయన సమస్త భౌతిక రాజస శక్తులను జయించిండు. అప్పటి వరకు జయించలేడు. ఈ మంత్రం వల్లనే బ్రహ్మర్షిగా రూపాంతరం చెందిండు. ఆధునిక సైన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతము అందరూ ఇది దాని విలువ అనేది తెలిసింది. న్యూరో బయాలజికు అంటే శరీర మానసిక ప్రభావం అంటే పీనియల్ పిట్యూటరీ గ్రంథులను యాక్టివేషన్ అంటే గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉచ్చారణ, నాలుక అంగలి అంటే ఉన్న అంటే పైభాగంపై 64 నాడు కేంద్రాలను ఆక్యుప్రెషర్ పాయింట్ సృష్టిస్తుందన్నమాట. ఈ మెదడులోని హైపోథాలమిస్, పిట్యూటరీ మరియు పీనియల్ గ్రంథిని ప్రేరేపిస్తుంది. మెలటిన్ అంటే సెరోటోనిన్ వంటి ప్రశాంతత ఇచ్చే రసాయనాలను విడుదల చేస్తుంది. మెదడు తరంగాలను బ్రేవ్ వేవ్స్, ఆల్ఫా, టీటా అనే మంత్ర జపం చేస్తే ఈ మెదడులోని ఆలోచనను కలిగించే బీటా తరంగాలను తగ్గి ఏకాగ్రతను, శాంతిని, ఆల్ఫా 812Z అంతర్దృష్టిని మేల్కొల్పి మనకు ఆ విధంగా తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఆ విధంగా చేస్తా. అలానే ఆరా అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి, ఋషులకు, దేవతలకు ఆరా అనేది చాలా ఎక్కువగా ఉండేది అని అంటారు కదా. మనము మంత్ర జపం కానీ ఈ విధంగా చేయడం వల్ల అంటే ఆరా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లయబద్ధమైన శబ్ద తరంగాల వల్ల శరీరం చుట్టూ ఉన్న బయో ఎనర్జీ క్షేత్రాన్ని ఆరా విస్తరింపజేసి ఒక నకారాత్మకమైన శక్తిని నిరోధిస్తుంది అనమాట. అలానే వేగస్ నర్వు నుండి ఉత్తేజం మంత్ర ఉచ్చారణలో జరిగే ప్రాణాయామం ద్వారా శ్వాసను తగ్గించుకొని ఆయుష్ను పెంచుకునే మరియు కంపన వేగ నాడిని ప్రేరేపిస్తుంది. అలానే హృదయ స్పందన రేటును అంటే రక్తపోటుని నియంత్రించి ఉంచుతాయి. అంటే మీరు అనుమతిస్తే గాయత్రి మంత్రాలది అక్షరాలు కూడా దేవతలు కూడా చెప్పమంటే చెప్తాను సార్. అంటే 24 అక్షరాలతో అవన్నీ అక్కర్లేదు, మామూలు మిగతా కంప్లీట్ చేయండి. అంటే మనకు భగవద్గీతలో శిక్షణ భగవంతుడు ఇట్లా అంటాడు, బృహస్థాన తదా అంటే సామ్యం, గాయత్రి ఛందసామాం అంటే మనసాం, మార్గశీర్షో హృదయాత్వం కుంసరహ అంటారు. అంటే ఛందస్సులో నేను గాయత్రిని అని స్పష్టంగా చెప్తాడనమాట. సూర్యుని ప్రార్థన సమస్త మానవాళికి ఎలా అవసరమో ఈ గాయత్రి కూడా మంత్రోచ్చారణ చేయడం వల్ల మనకు ఇది అన్ని దేవతలు అంటే 24 అక్షరాల్లో ఉన్న దేవతలందరూ మనకు బలాన్ని, శక్తిని, గ్రహ దోషాలను పాలదోలి మనస్సును ప్రశాంతత, ప్రపంచమంతా అంటే విశ్వామిత్రుడే విశ్వాన్ని జయించిన వాడు. అలాంటి దివ్యమైన మనము వస్తామని ఇది ఒక చిన్న వివరణ ఇద్దామని. ధన్యవాదాలు సార్. సబ్లేందు బాగా చెప్పారు నాన్న, మంచి విషయాలు చెప్పారు. కొత్త కోణంతో అన్నిటిని ఆలోచించడానికి మూలాలు ఏమిటి, శాస్త్రంలో ఏముంది, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. నిఖిల్ ప్రశాంత్ గారు. సభాయ నమః, శివాయ గురువే నమః. సభలోని పెద్దలందరికీ, జ్యోతిషులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఒక అద్భుతమైన ఇతివృత్తాన్ని తీసుకున్నాము. పరిహారాలు, గ్రహ దోషాలు, వీటికి సంబంధించిన చేయవలసిన పద్ధతులు. దీన్ని మనం అందరూ చూసినట్టుగా సాధారణంగా జపం, పూజ, దానం ఈ దృష్టితో కాకుండా కొంత మానసికంగా ఒక మనిషి లోపల జరిగే ప్రక్రియ ఏంటి ఇవి చేయడం వల్ల. ఉదాహరణకి ఒక చిన్న కథ చెప్తాను దీనికి సంబంధించింది. ఒకరింట్లో రామయ్య గారు అని పూర్వకాలంలో ఉండేవారు. వాళ్ళ ఇంట్లో తద్దినం జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లి, కుక్క పూర్వకాలంలో పెంచుకోవడం సాదాగా అందరి ఇంట్లో కనిపించేది. సో వారింట్లో కూడా ఓకే ఈరోజు తద్దినం పెడుతున్నాము అంటే ఆ పిల్లిని ఒక గంప కింద దాచిపెట్టేవాడు. పెట్టి తద్దిన కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేవాడు. అయిపోయాక గంప నుంచి తీసేవాడు. అలా 2 తరాలు 3 తరాలు జరిగిపోయాక
4వ తరంకి వచ్చేసరికి ఇంట్లో తద్దినం పెట్టాలి, పెట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక జ్యోతిష్కుని దగ్గరికి వెళ్తారు. అడిగితే మీరు ఇట్లా పితృదోషం ఉంది పెట్టట్లేదు కదా, పెట్టాలంటే మా ఇంట్లో పిల్లి లేదండి అంటారు. ఆయనకు అర్థం కాదు, ఈ పిల్లి లేకపోవడం ఏంటి తద్దినం పెట్టడానికి అంటే, మా తాతగారు మా తండ్రి గారు పిల్లిని గంప కింద దాచిపెట్టి తద్దినం పెట్టేవాళ్ళు, ఇప్పుడు అది పెడదామంటే పిల్లి లేదు, అందుకని చెప్పేసి మేము ఈ ప్రక్రియను ఆపేసాము అని అంటారు. అంటే ఈ పరిపూర్ణంగా అసలు అక్కడ చేయవలసిన ప్రక్రియ ఏంటి అనేది తెలియకుండా, దానివల్ల జరిగే పర్యవసానాలు ఏంటి, అది ఏ రకమైన మార్పు మన లోపల తీసుకొస్తుంది అనేది తెలియకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు చేయాలి గుడ్డిగా ఆచరించడం వల్ల వారికి తెలియలేదు. అరే పిల్లిని ఎందుకు పెడుతున్నాడు అంటే, పిల్లి అక్కడ ఉంటే అటు ఇటు ముట్టుతుంది, అంటూ ముట్టు మడి ఆచారం మైల ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశం కొద్దీ ఆయన దాన్ని గంప కింద పెట్టేవాడు. ఇంట్లో పిల్లి కదా, బయటపడేయలేడు, ఇది చేయలేడు. సో ఆ రకమైన అంటే దాని ఉద్దేశం వేరు, అక్కడ ఆయన చేసిన ఉద్దేశం వేరు. ప్రతి సంవత్సరం చేయడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇది ఆచారమేమో, దీన్ని ఇలా చేయాలేమో, అంటే వాళ్ళకి దాని సూక్ష్మం అర్థం కాలేదు. చాలా మట్టుకు కూడా ఇప్పుడు మనం చేసే పరిహారాలలో ధర్మ సూక్ష్మాలు ఏంటి, అసలు ఇవి మన మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తాయి అనేది తెలియకుండా ఈ మంత్రం చదవడం, ఈ జపం చేయడం, ఈ దానం చేయడం ఏం జరుగుతుంది? ఒకే రోజు హనుమాన్ చాలీసా 108 సార్లు చదువు, అయిపోతుందా? అక్కడితో నీకు హనుమంతుడు ప్రత్యక్షమై నీవు అనుకున్న వరాలు ఇచ్చేస్తాడా? కాదు. దీన్ని నేను ప్రాక్టికల్ భాషలో చెప్తే, ఒక మనిషి దగ్గరికి మీరు వెళ్తున్నారు, ఒక రోజంతా గడిపొచ్చారు, ఏమి ఇంపాక్ట్ ఉంటుంది? ఏ రకమైన ఇంపాక్ట్ ఉండదు జీవితం మీద. ఆ ఒక్కరోజు మట్టికే వెళ్ళారు, సమయం కేటాయించారు, వచ్చారు. కానీ అదే మనిషి దగ్గరికి ప్రతిరోజు 15 నిమిషాల పాటు, అరగంట పాటు కొంతకాలం వెళ్తున్నారు, మీకు ఒక సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కొద్ది రోజుల తర్వాత ఒక బంధుత్వం, బాండింగ్ ఏర్పడుతుంది. ఏది తెలియని మనసుకు ఆ వ్యక్తికి కొన్ని సంవత్సరాలు గడిచాయంటే ఆయన మీకు పరిపూర్ణమైన నమ్మకస్తుడు తయారవుతారు. మీకు ఏ సమస్య వచ్చినా ఆయన ఆదుకుంటాడు. ఇది సాధారణమైన మనిషి రూపంలో చెప్తున్నాను. అదే భగవంతుడైతే ఒక్కరోజు 108 సార్లు హనుమాన్ చాలీసా చదవడం కంటే ప్రతిరోజు 20 నిమిషాల పాటు వెళ్ళి భగవంతుని దగ్గర కూర్చుండి చేయడము. ఏ పరిహారమైనా మా తండ్రి గారు చేస్తే, మా తల్లి గారు చేస్తే, భార్య కాదు, మీరు చేయండి. మార్పు కలగవలసింది మీలో. జ్యోతిష్కునిగా మనం ఏ రకంగా సూచించాలి ఇవన్నీ అంటే, వచ్చిన వానికి ఈ 9 గ్రహాలలో అన్ని రాహు, కేతువు, శని, కుజుడు చాలా దారుణం, అంటే బాగా ఇబ్బంది పెడతాయి, కురగ్రహాలు అంటారు. కానీ నా దృష్టిలో అత్యంత కురగ్రహం చంద్రుడే. మనసు సవ్యంగా ఉంది, జీవితం మొత్తం సవ్యంగా ఉంటుంది ఆ వ్యక్తిది. అదే మనసు చెంచలం ఎత్తుకుంది, పక్కదారి పట్టింది, ఏ గ్రహం ఏ దేవుడు వాని దారికి తీసుకురాలేడు. ఎందుకు? ముఖ్యమైనది మనసు. సగానికంటే సగమేంటి, 99% కోరికలు మనసులో నుంచే ప్రారంభమవుతాయి. దాన్ని అదుపులో పెట్టగలిగితే మిగతా గ్రహాలన్నీ మాట వింటాయి. కానీ దీన్ని అదుపులో పెట్టడం చాలా కష్టం ఈ రోజులలో. ఈ పరిహారాల రూపంకి వస్తే, మంత్రం ప్రతి ఒక్కటి కూడా సౌండ్ వైబ్రేషన్స్ ఏ రకంగా పనిచేస్తాయి అంటే, మనం ఒకరిని అరే ఇటు రారా అనగానే వాని లోపల ఒక ఆక్రోశం వస్తుంది, అరే వీడేంటి నన్ను అనడము అనేది. అది ఏమవుతుంది తెలియకుండా, అరే అసలు ఆయన ముఖం మనకి ఏమీ తెలియదు, కానీ ఆ పదాలకున్న వైబ్రేషన్ ఆ రకంగా ఎదుటి వాని లోపల ఒక క్రోధాన్ని, కోపాన్ని ట్రిక్ చేస్తుంది. అదే రకంగా మనం చదివే మంత్రాల కూర్పు మన లోపల సైంటిఫిక్ గా ఎన్నో రకాల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ తొలగిస్తుంది. ఆ 20 నిమిషాల కాలం పాటు ఒక 20 నిమిషాలు పూజ చేస్తే సరిపోతుందా? ఉదయం 5 నిమిషాలు 10 నిమిషాలు చేసే స్నానం మిమ్మల్ని రోజంతా ఏ రకంగా అయితే శుభ్రంగా ఉంచుతుందో, అదే రకంగా ఒక 20 నిమిషాల పాటు చేసే భగవతారాధన మన లోపల మార్పును తీసుకొస్తుంది. ఓవర్ నైట్ వస్తుందా అంటే రాదు. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక మనవడు తాతయ్య నది ఒడ్డుకున్న కొండ మీద నివాసం ఉంటారు. తాతయ్య జపతపాదులు చేస్తుంటాడు, ఒక ధార్మికమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఆ మనవనికి కూడా వేదాలు, శాస్త్రాలు నేర్పిస్తూ జీవితం వెల్లడిస్తుంటారు. రోజు భగవద్గీత ఈ ఆరాధన వల్ల తాత నీకేమొస్తుంది అని రోజు సతాయిస్తాడు. ఆ పాపం ఆ మనవడు 7 సంవత్సరాల వయసు గలవాడు. తాతయ్య ఒక రోజు ఒక మసిబట్టిన బుట్టినిచ్చి, నాయన కింద నదిలోకి వెళ్ళి దీంట్లో నీళ్లు తీసుకురా అని చెప్తాడు. ఆ పిల్లాడు ఈ బుట్టిలో నీళ్ళు అవుతాయా, ఈయనకేం పని లేదు, గిదెందుకు చెప్పాడు. సాధారణంగా చిన్నపిల్లలు ఎలా గులుక్కుంటారో అలా గులుక్కుంటూ వెళ్ళి నదిలోంచి నీళ్లు తీసుకుంటూ రావడం, సగం మెట్లు ఎక్కకముందే నీళ్లు మొత్తం ఖాళీ అయిపోవడం, బుట్టి ఖాళీ అవ్వడం. తాతయ్య దీనివల్ల ఏమొస్తుంది అంటే ఆయన ఏం చెప్పాడు, నువ్వు చెయ్యిన ఆయన నేను చెప్తా అంటాడు. ఒక 40 రోజుల సమయం దాటిన తర్వాత ఆ బుట్టి మొదలెచ్చినప్పుడు మసితో నిండుకొని ఉంటది. ఆ నీళ్లలో ముంచుతూ తెస్తూ ఉండడం వల్ల దాని మసిని కోల్పోయి అసలైన ఒరిజినల్ రంగుకు వస్తుంది. అది ఆ రోజు చూపిస్తాడు మనవన్ని పిలిచి, నాయన నువ్వు ఇన్ని రోజుల్లో అడుగుతున్నావు కదా ఏం మార్పు వచ్చింది అని, ఇప్పుడు చూడు ఎలా మెరుస్తూ ఉందో. ఆ మేదరి బుట్ట ఏ రకంగా కొత్త రోజు చేసిన రోజు ఏ రకంగా ఉందో, ఈ రోజు కూడా అదే రకంగా ఉంది. అంటే నువ్వు చేసిన ప్రక్రియ వల్ల ఏం జరిగింది, నీకు విజిబుల్ గా ఏం కనిపించలేదు, నీకు అందులో నీళ్లు మోసుకురాలేదు, నీ కొండ మీద వరకు ఏ వస్తువు రాలేదు నీతో పాటు, కానీ అందులో ఉన్న మలినాలను శుద్ధి చేసుకొచ్చావు నువ్వు. ఇదే రకంగా
భగవంతునికి నువ్వు చేసే ఆరాధన కళ్ళ ముందర కనిపించదు. నాకు ఇది రిజల్ట్ విజిబుల్గా ఉండదు, కానీ నీ లోపల మనసును మారుస్తూ ఉంటుంది, ఎంతో పరిపక్వత వైపు తీసుకెళ్తూ ఉంటుంది. ఏ పూజ, జపం, దానం ఏది చేసినా మన మనసు, మన ఆత్మ పరిపక్వత వైపు అడుగులు వేయలేదు అంటే వాటి ఫలితం శూన్యమనే చెప్పొచ్చు. ఎన్ని లక్షలు పెట్టి, ఎంత డబ్బు ఖర్చు పెట్టి, ఎంత హుందాగా, ఎంతో గ్రాండ్ గా చేసినా అది నీ లోపల అహాన్ని పెంచుతుందే తప్పితే ఆ అసలైన పూజలు చేసే కారణమే అహాన్ని విడుచుకోవడానికి. నేను దానం చేయడం, నువ్వులు దానం ఇస్తే శనేశ్వరుడు, ఎక్కడో ఉన్న గ్రహం శనేశ్వరునికి నువ్వు ఇక్కడ కేజీ పావు నువ్వులు ఇస్తే ఎందుకు సంతోషిస్తాడు? శనేశ్వరుడు సంతోషించడు. నీ లోపల ఉన్న స్వార్థ బుద్ధిని నువ్వు కోల్పోతావు. ఆ రకంగా మార్పు ప్రారంభమవుతుంది మనిషి లోపల. ఇవి స్వతహాగా చేయడం వల్ల, ఎదుటి వారికి సేవ చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రకృతి, భగవంతుడు, ఇది నాస్తికుడైనా సరే ఆస్తికుడైనా సరే, పరమేశ్వరుడు ఏ రూపంలో ఉన్నాడు మన చుట్టూ అంటే ప్రకృతి రూపంలోనే. ప్రకృతి ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అంటే మనం చేసే సంకల్పం, మన వాక్శుద్ధి. మనకు అందుకనే సంధ్య వార్చుకుని ఒక 2 నిమిషాల పాటు మనం ఇచ్చే సంకల్పం ఏదైతే ఉంటుందో అది మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఏ రకంగా వాటర్కి ఎనర్జీ ఉంటుంది. ఇది కంప్లీట్ గా శాస్త్రం, మన జ్యోతిష శాస్త్రము, ఈ శాస్త్రాలన్నీ ఏదో పురాతన కాలం నాటి గ్రంథాలు, ఇది సైన్స్ కు సంబంధం లేనివి అనుకుంటారు. కానీ సైన్స్ పుట్టిన మూలమే శాస్త్రం. సైన్స్ ని పైకి కనిపించేది అయితే శాస్త్రం లోపల నుంచి పాతకపోయి ఉన్నది. శాస్త్రం లేకపోతే సైన్స్ కు విలువే లేదు. దాన్ని ఏ కోశాన మనం మెజర్ చేయడానికి కూడా లేదు. ఆ రకంగా ప్రతి ఒక్కటి సైన్స్ పరిభాషలో చూస్తూ ఓకే ఈ రకంగా చేయడము. పరిహారం చేయాలి అంటే ఫస్ట్ మనిషి లోపల మార్పుకు కావాల్సిన ఏ రకమైన చేంజెస్ చేయడం వల్ల ఏం మార్పు జరుగుతుంటుంది. ప్రతి మంత్ర కూర్పు ఈ పదాలలో జనరేట్ అయ్యే ఎనర్జీని బట్టే ఉంటుంది. అది ఎంత ఎనర్జీ క్యారీ చేస్తుంది అనేది ఆ మంత్రాన్ని బట్టి ఉంటుంది. రుద్రాభిషేకం చేయించానండి సంవత్సరానికి ఒకసారి, అంటే సంవత్సరానికి ఒక రోజు రుద్రాభిషేకం చెంపే నీళ్ళు శివుని మీద పోస్తే అయిపోద్దా? 9 గ్రహాలు జీవితాంతం సహకరించాలా? కాదు. రోజు దాన్ని ఆచరించడము, రోజు దేవాలయానికి వెళ్ళి రావడం, కనీసం అక్కడ చేసే ఆ ప్రాంగణంలో ఉన్నా కానీ ఆ వైబ్రేషన్స్ మన మనసును కొంత సాంత్వన చేకూరుస్తాయి. చాలా మట్టుకు ఈ కలికాలంలో రాహుగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దానికి అది చేయడము, దుర్గాదేవికి దీపం పెట్టడము, ఇది ఫస్ట్ మీ మనసు మీద ప్రభావం చూపిస్తాయి ఇవన్నీ కూడా. ఏ గ్రహమైనా మొదలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందయ్యా దాని సమస్య అంటే మన మనసులో. దానిని కట్టిపెట్టడానికే ఎన్నో రకాల సాధనాలు ఉన్నాయి మనకి. ఈవెన్ ఒక మెడిటేషన్ కూడా దీంట్లో ఒక ప్రక్రియనే. మనం పరిహారాలలో చేసుకునే ఒక ప్రక్రియలో మెడిటేషన్ కూడా కేతువు కోసం సజెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే ప్రకృతిలో మమేకమై మనం జీవించడానికి, మిగతా జీవులతో పాటు మనం మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇవన్నీ మన జీవితంలో కలిపి పెట్టారు. కానీ మనం వీటన్నింటి నుంచి పక్కకు పెట్టి ఈ పక్కదారిలో వెళ్తూ మనకు తొందరగా ఇన్స్టెంట్ గా రిజల్ట్ కావాలి, ఓకే ఈ పూజ ఇక్కడ చేస్తే వస్తుంది, లేదు శ్రీకాళహస్తి వెళ్ళి రావుకేతు పూజ 1000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని చేస్తే వస్తుంది. అరే అది నువ్వు ఎక్కడికి వెళ్ళి చేసినా నీ లోపల మార్పు రాకపోతే అది వదిలిపెట్టదు. జాతక రీత్యా, గ్రహాల స్థితిగతుల రీత్యా ఒక మనిషికి ఒక సమస్యను అది ఇచ్చిందంటే 2 మార్గాలు. ఒకటి, ఈ సమస్య నుంచి నువ్వు ఒకటి నేర్చుకుని ముందడుగు వేయడానికి నీకు అది ఇవ్వచ్చు. ఏ రకంగా? రోడ్డు మీద వెళ్తున్నావు, అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ అని కనిపిస్తూ ఉంటుంది, నీ వాహనాన్ని నెమ్మది చేసుకో, చూడు, నెమ్మదిగా దాన్ని దాటుకుంటూ వెళ్ళడం ఒక రకము. 2, నీకు అది ఒక రోడ్ బ్లాకేజ్ చూపిస్తుంది. నాకు ఆ రోడ్డు బ్లాక్ ఉన్నా కానీ లేదు, ఆ కొండను నేను ఢీ కొడతా, నేను ఇది చేస్తా, అది చేస్తా, ఎన్ని పరిహారాలు చేస్తా అన్న అది జరగదు. ఎందుకు? ఆ ఎనర్జీ మీతోని కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఆ ఎనర్జీ మీకు లేదు. ఏ రకంగా? కొందరు జాతకాల్లో వివాహ యోగం లేదు, చేయని పూజ లేదు, వెళ్ళని గుడి లేదు, ఇంకా నాస్తికుడు అయిపోతాడు చివరాఖరికి. ఈ దేవుడు లేదు, దయ్యం లేదు, ఇవేవి లేవు, నాకు పెళ్ళి అయితే లేదు. అరే నాయన, మనం జ్యోతిష్యునిగా మనం చూడాల్సింది ఏంటంటే అసలు వీని ఎనర్జీ ఏ పర్పస్ లో పుట్టింది. నవాంశ ద్వారా మనం దాన్ని కొంతమేర క్రోడీకరించుకోగలుగుతాము. ఓకే, నవాంశలో ఉన్న గ్రహస్థితులు ఏంటి, ఈయన ఏ పర్పస్ తోటి జీవితం అడుగుపెట్టింది ఈయన ఆత్మ. ఆ రకంగా ఇప్పుడు ఉదాహరణ మన జీవితాలలో ఎంతసేపు ఉద్యోగం, పెళ్ళాం, పిల్లలు, జీవితం ముందరికి తీసుకెళ్లడము, ఇదే నా జీవితము, ఇదే సక్సెస్ఫుల్ జీవితం అయితే మరి మోడీ గారు దాన్ని ఏమంటాం? మరి ఆయనకు వివాహం లేదు, పిల్లలు లేరు, మరి ఆయన జీవితం ఫెయిల్యూర్ అన్నట్ట? జాతకరీత్యా ఆయన దోషం అన్నట్ట? కాదు. ఒక్కొక్కరి ఆత్మ, ఒక్కొక్కరి జీవితము ఒక్కొక్క స్పెసిఫిక్ పర్పస్ లో ఇక్కడికి వస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము? జ్యోతిష్యరీత్యా మన సమాజ నడవడికకు తగ్గట్టు అందరినీ ఒకే కట్టకు కడుతున్నాం. అరే ఇది ఇలా ఉంటేనే జీవితం ముందరికి వెళ్తున్నట్టు, ఇలా లేకపోతే జీవితం వెనుకడికి వెళ్తున్నట్టు అన్న దూరంలో ఈరోజు సమాజం ఉంది. దానికి తగ్గట్టు మన వాళ్ళు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా లేదు నువ్వు ఇది చేసేసాయి, ఇది వెళ్ళిపోద్ది, ఈ జపం చేయి, ఇది కాలేదు ఇంకా పెద్ద హోమం, అది కాలేదు ఇంకా ఎక్కడికి వెళ్ళి పెద్ద హోమం చేయాలి తప్ప దానిని యాక్సెప్ట్ చెయ్యి. నీకు ఇచ్చిన సమస్యను నువ్వు భరించు. అది నేర్పించాలి మనం. ఒక జ్యోతిష్కునిగా మనం ఖచ్చితంగా చెప్పి తీరాలి, నాయన ఈ ఫీల్డ్ లో మీకు ఎనర్జీ లేదు, వేరే ఫీల్డ్ లో మీరు అద్భుతంగా రాణించగలుగుతారు, మీరు దీన్ని డైవర్ట్ చేసుకోండి, ఎనర్జీని అంతా ఇక్కడ పెట్టి వేస్ట్ చేయకండి, ఇది మీ ప్రారంభంలో లేదు, దీని గురించి మీరు తిరిగి కష్టపడి చేసి సమస్యలు కొని తెచ్చుకొని అది వద్దు అని ఇండికేషన్ ఇస్తుంది.
గ్రహస్థితి మనం కుండలి చూడాల్సిన మొట్టమొదటి అంశమే ఈయన ఎనర్జీ ఏ డైరెక్షన్ లో పనిచేస్తుంది అన్నదాన్ని చూసి వాళ్ళకు ఒక మార్గనిర్దేశం చేయడానికి. అలా కాకుండా ఆ ఎనర్జీ కాన్ఫ్లిక్ట్ అవుతూ, ఇప్పుడు మోడీ గారికి వివాహం భార్యతో ఉండాలి, దానికోసం హోమం చేయిస్తా, జపం చేయిస్తా, ఆయన భార్యతో, మరి దేశాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి? ఆయన భార్యతో ఉండి ఆయన జీవితాన్ని స్వార్థపూరితంగా చూసుకుంటే. అంటే ఆయన పుట్టిన పర్పస్ ఒక కారణ జన్ముడు, ఏ కారణంతో ఒక దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి పుట్టిన వాడిని అదే మార్గంలో మనం గుర్తించి పంపించాలి తప్ప ఈయనను మనం మార్చి, లేదు ఈ జాతకానికి ఇది చేయాలి, ఈ హోమం చేయాలి, అది కొన్ని సందర్భాలలో పనిచేస్తాయి. అదృఢ కర్మలుగా ఉన్నప్పుడు అది వర్కౌట్ అవ్వచ్చు. ఓకే, ఈయన జీవితానికి ఇవి పనిచేస్తాయి. ఇదంతా ఎవరు చెప్పగలుగుతారు, దేని ద్వారా తెలుస్తుంది అంటే ఒక జ్యోతిష్కునిగా మనము కుండలి, నవాంశ ఈ రకమైన అంశాలను చూసి కొంతమేర విశదీకరించవచ్చు. వాళ్ళకి పరిపూర్ణంగా అని చెప్పలేము, కానీ కొంతమేర వీటి నుంచి బయటకు వచ్చే మార్గాలను మనం చూపెట్టవచ్చు. ఏ పరిహారమైనా సరే మానసికంగా మనిషి లోపల పరిపక్వతను తీసుకొచ్చేదే తప్పితే ఉన్న ఫలంగా ఆయనను ఇవాళ జరిగింది, రేపటి రోజున ఇమ్మీడియట్ గా నువ్వు ఈ హోమం చేయగానే 10 రోజులలో డబ్బులు వస్తాయి అని చెప్పడం తప్పు, మిస్లీడ్ చేయడమే అవుతుంది నా దృష్టిలో. ఇంకా చివరి అంశం చెప్తాను. ఎప్పుడైతే దశ అంతర్దశ అనుకూలంగా ఉండవో, సంవత్సర కాలం పాటు 2 ఏళ్ల కాలం పాటు ఇన్ని పూజలు జపాలు చేసినా గానీ వాటి ఫలితం అందదు మనుషులకి. ఎందుకోసము అంటే ఈ కాలచక్రంలో భగవంతుడు కూడా బందీయే అని చెప్పేసి మనకు ఆ దశావతారాలు చూపిస్తూ ఉన్నాయి. ఆయననే తప్పించుకోలేకపోయాడు ఈ కాలచక్రం నుంచి. వచ్చాడు, అనుభవించాడు, చూస్తూ ఉన్నాడు. కృష్ణుని కుమారులు ఆయన ముందర చనిపోతూ ఉన్నా ఏమీ పట్టనట్టు ఫ్లూట్ వాయించుకుంటూ ఒక పక్కన కూర్చున్నాడు. అంటే ఏం చెప్తుంది అక్కడ మనకు? కాలం చేయదలుచుకున్నదాన్ని చేయనియ్యి, దానికి ఎదురు నువ్వు పోకు అన్న సూత్రాన్ని మనకు ఆయన అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. ఈ రోజు మనం తెలిసి తెలియని జ్యోతిష నాలెడ్జ్ తోటి లేదా అది చేయడం వల్ల ఇది జరుగుతుంది, ఇది చేద్దాం, అది చేద్దాము కాదు. కాలపురుష చక్రంలో ఎప్పుడైనా ఒక దశ అంతర్దశ అనుకూలంగా లేనప్పుడు భగవంతుడు కూడా అక్కడ నుంచి పక్కకు జరుగుతాడు. ఎందుకు? ఇది వీని కర్మఫలము, గత జన్మలలో ఎక్కడ చేసుకున్న పాపమో దాని ఫలితాన్ని ఇయ్యాల్సిందే, ఆయన తీసుకోవాల్సిందే. ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది ఆ సమయంలో అంటే దానిని తట్టుకొని నిలబడే శక్తి వస్తుంది. ఏ రకంగా? ఒక భారీ వర్షం పడుతున్నప్పుడు నీకు ఒక గొడుగు అందించినట్టు నువ్వు అక్కడ నిలబడగలుగుతావు. ఆ సమస్య నుంచి ఒడ్డుకు చేరేంత మట్టుకు నిలబడగలుగుతావు, కొట్టుకోపోకుండా, నీ ప్రాణాలు పోకుండా. ఇవి మనకు వీటి ద్వారా అది మనసుకు సాంత్వననే. మళ్ళీ ఏం కాదు, మంచి రోజులు ముందు వస్తాయి, మళ్ళీ మంచి రోజులు ఉన్నాయి, చాలా బాగుంది జాతకము, అద్భుతంగా ఎదుగుతారు అంటే ఆయనకు ఒక తెలివని ఎనర్జీ వస్తుంది. దీనికి ఇంకొక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను 2 నిమిషాలలో. ఒక పిచ్చివాడు పార్క్ లో కూర్చుంటాడు. వెళ్ళి అక్కడికి ఒక వ్యాపారవేత్త నష్టపోయి దివాలా తీసి ఏం చేయాలో తెలియక ఆ బెంచ్ దగ్గర కూర్చుంటాడు ఆలోచిస్తూ. ఈ పిచ్చివాడు ఏంటంటే ఒక సూటు బూటు వేసుకుని కూర్చుంటాడు పక్కనే. ఏంటి నాయన ఏమైంది, ఎందుకు ఇట్లా కూర్చున్నావు అంటే, నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఉన్న ఫలంగా ఒక 10 లక్షల దాకా రావాలి డబ్బులు, నాకు దొరకట్లేదు అంటాడు. ఈ పిచ్చివాడు ఇమ్మీడియట్ గా చెక్కు లాంటిది తీసి సంతకం పెట్టి, ఇది తీసుకో, నేను దీని ఓనర్ను, నీకు అవసరం ఉన్నప్పుడు ఆ చెక్కు డిపాజిట్ చేసుకో, నీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అంటాడు. అనగానే ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, అమ్మయ్య ఆయన ఒక 10 లక్షలు, నేను మీకు డబ్బులు ఎట్లా ఇవ్వాలంటే, అంటే సంవత్సరం తర్వాత ఇక్కడే వచ్చి కూర్చుంటా, నువ్వు రాయిటు అని చెప్తాడు. అవునా సరే అంటాడు. ఆయన ఆ చెక్కు తీసుకొని ఇంట్లో వెళ్ళి ఆ దేవుని దగ్గర పెట్టి కూర్చోండి, అసలు నేను వేరే వాళ్ళ చెక్కులు యూజ్ చేయడం ఎందుకు, నేను ఇక్కడ 0 దగ్గర మొదలుపెట్టి ఈ స్థాయికి ఉన్నతంగా ఎదిగిన వాడిని, ఇప్పుడు ఈ చెక్కు తీసుకొని నేను ఏం చేయాలి? ఆయన ముఖం తెలియదు, సహాయం చేశాడు, సరే, కానీ దాన్ని వాడుకోవడం ఎంత మేర ధర్మం నాకు అని, ఉన్న అవకాశాలన్నీ నేను వాడతాను నా బిజినెస్ లో నా తెలివితోటి అని అన్ని మొదలు పెడతాడు, పనికి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాలం మారింది, ఈ గ్రహచారం మారుతూ ఏ రకంగా ఉంటుందో అట్లా ఒక సంవత్సరం వరకు ఆయన అభివృద్ధి చెందాడు, అప్పులన్నిటి నుంచి బయటపడ్డాడు. ఆ చెక్కు పట్టుకొని ఆ పార్క్కి వెళ్తాడు వెతుక్కుంటూ. అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు, అయ్యా ఇక్కడికి ఒక ఆయన వచ్చింది ఇట్లా చెక్ ఇచ్చినట్టు, అయ్యో వాడు పిచ్చోడు, అందరికి చెక్కులు ఇచ్చిపోయింది పార్క్ లో ఉన్న వాళ్ళందరికీ అని చెప్పేసి అనగానే ఈయన ఆశ్చర్యపోతాడు. అంటే ఏది నన్ను ముందుకు నడిపించింది? ఆ పిచ్చివాడిచ్చిన చెక్క, లేదంటే నేను ఆలోచించుకొని నా అడుగులు ముందరికి వేయడమా, లేదా కాలమా? అంటే ఇవి 3. ఆ పిచ్చివాడిచ్చిన చెక్కుతోటి ఈయనకు ఒక మానసిక బలం తోడైంది. అరే ఏమన్నా తేడా జరిగితే చెక్ ఉంది నా దగ్గర, ఆ చెక్ వేసి 10 లక్షలు తీసి ఉపయోగిస్తాను ఆ వ్యాపారానికి అని. ఈ రకంగా ప్రతిదీ మన మనసును సంస్కరించి దానిని అభ్యున్నతి వైపు నడిపించడానికి ఉపయోగపడేటివే పరిహారాలు. కొన్ని మనకు కాదు అని తెలిసినప్పుడు దాని మీద ఎనర్జీని పెట్టకుండా మనం వచ్చే ఎవరైతే సమస్యలతో వస్తారో, నాయన ఈ సమస్యను నువ్వు ఇట్లే ఒప్పుకో, ఎప్పుడైతే నువ్వు సమస్యను ఒప్పుకుంటావో దాని తీవ్రత తగ్గుతుంది, అది నిన్ను బాధ పెట్టడం తగ్గుతుంది, నీ మనసుని ఇబ్బంది పెట్టడం తగ్గుతుంది. దీన్ని మనం చెప్పగలగాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నిఖిల్ ప్రశాంత్ గారు, మంచి విషయాలు చెప్పారు. ఇలాగే వస్తూ ఉండండి, విషయాలన్నీ చెప్తూ ఉండండి. ఎన్బిఆర్ మూర్తి గారు. సోమనాథ్ శాస్త్రి గారి పాదపద్మాలకి నమస్కారం. అమలాకర శర్మ గారికి నమస్కారం. జ్యోతిర్వాణి సభ్యులందరికీ నమస్కారం. మన జ్యోతిర్వాణి ఈ గ్రూప్ లో చాలా మంది పురోహితులు, పూజారులు చాలా మంది ఉంటారు. ఈ రోజు టాపిక్ వల్ల అందరూ కూడా
ఈ పూజా కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ శాంతి పరిహారాలు చాలా మంది చేయిస్తూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా ఒక నెల్లూరు జిల్లా జొన్నవాడ దేవస్థానంలో పనిచేస్తుంటా. మన మాకు ఈ జ్యోతిష్యం అబ్బిన తర్వాత పెద్దవాళ్ళ ద్వారా కొంత నేర్చుకున్న తర్వాత అందరికీ కొన్ని కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, నేను చెప్పే విషయం, పరిహారాలు కొన్ని కొన్ని క్షేత్రాల్లో తక్షణం ఈ పరిహారాలు చేసిన తర్వాత వాటి యొక్క ఫలితాలు వెంటనే లభిస్తున్నాయి. ఉదాహరణకి అందరికీ తెలిసింది, కాళహస్తిలో రాహుకేతుల పూజలు చేసుకుంటే బాగుంటుంది. అది ప్రపంచం మొత్తం మీద మన హైందవ ధర్మంలో ఎక్కడెక్కడ ఉందో అందరూ అక్కడికి వచ్చి చేసుకోవడం పరిపాటైపోయింది. అదేవిధంగా మా జొన్నవాడ దేవాలయం కానీ, ఆ తర్వాత ఈ మామూలుగా మనకి తెలిసింది మోపిదేవి గుడి ఉంది. అక్కడికి పోయిన తర్వాత ఈ వివాహం కాని వాళ్ళందరికీ అక్కడ పరిహారాలు చేస్తారు. మొత్తం మీద నేను చెప్పే విషయాలు ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఆర్థికంగా పరిపుష్టత కలిగిన వాళ్ళైతే అందరూ కూడా కొంత డబ్బులు ఉండేవాళ్ళు పరిహారాలు చేసుకోగలరు. చేసుకోలేని వాళ్ళకి ఏంది, మన జ్యోతిర్వాణి ఈ యొక్క జ్యోతిర్వాణిలో ఈ జ్యోతిర్వాణి విని సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడ్డాం అనేది నా యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం కూడా అదే. జ్యోతిర్వాణి ఎంత గొప్పదంటే అంత గొప్పది. అంత గొప్ప దాంట్లో ప్రతి వారము మనకి మహానుభావులు అందరూ అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. కాబట్టి నేనేం చేశాను ఈసారి నేనేం చేశాను సమాజానికి అని నేను ఆలోచించుకుంటా. కాబట్టి నేనేం చేస్తానంటే, నేను సమరసత సేవా ఫౌండేషన్ పెట్టిన తర్వాత బిబిఆర్కే ప్రసాద్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం, మేము ఎక్కడెక్కడైతే విలేజెస్లో బాగా వెనకబడ్డ తరగతులు వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు ఉండే పరిస్థితులు ఏంది ఇవేంది తెలుసుకొని సామూహికంగా పూజలు చేయడం ప్రారంభించాం. మేము వాటితో వాళ్ళకి అభివృద్ధి జరగడమే కాకుండా మేము చాలా బాగున్నాం, ప్రశాంతంగా లక్షణంగా మేము కూడా ఈ పూజల్లో పాల్గొని ఇంకా కూడా ప్రతి వారం చేయండి, నెలకు ఒకసారన్నా పెట్టండి, ఈ విధంగా వాళ్ళు అడగడం మేము చేయించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే సామూహికంగా లక్ష్మీ పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఈ వ్రతాలు ఇవన్నీ చేయిస్తున్నాం. ఆ పరిహారాల వల్ల వాళ్ళు అసలు అద్భుతంగా ఈ హైందవ ధర్మంలోకి రాని వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికో మామూలుగా ఈ యొక్క రకరకాల ప్రలోభాల వల్ల వెళ్ళిన వాళ్ళు కూడా మీరు వచ్చి చేస్తున్నారు అన్నట్టు ఒక చిన్న ఉదాహరణ జరిగింది. నేను జొన్నవాడ దేవాలయంలో ఉన్నప్పుడు ఎవరో పాపము మభ్యపెట్టి ఎక్కడికో తీసుకోపోయినారు వాళ్ళు, మతానికి ఇబ్బందిగా. అయితే నేను దేన్ని కూడా మనం విమర్శించకూడదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు చాలా వెనకబడ్డ తరగతి వాళ్ళు, ఆ కులాన్ని మనం చెప్పకూడదు. అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే మేము వాళ్ళకి తీసుకొని వచ్చి వాళ్ళ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి శాంతి జరిపించి హోమాలు చేయించి వాళ్ళకి వేద పండితులు మా దేవాలయంలో ఉండే వాళ్ళందరి చేత ఆశీర్వచనం చేయించి వాళ్ళని పంపించాము. ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళు ఏకదాటిగా ఏడుస్తున్న వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ విధంగా రావడము మేమేం చేసాము, తప్పు చేసామా అనంటే, కాదండి మమ్మల్ని ఇంత ఆదరిస్తారని మాకు తెలియదు, ఇట్లా చేస్తారని మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు అంటే, నేనేమన్నానంటే, అమ్మ మీరు కూడా హైందవ ధర్మంలో ఉన్నారమ్మా, అందుకని మేము మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలా, మేము చేయాలా, మా ధర్మం మా వృత్తి నేను చేయాలా, కాబట్టి మేము చేసాం. మీ దగ్గర నుంచి మేము ఒక్క రూపాయి కూడా ఆశించాం కూడా, ఎందుకంటే మీరు బాగా రేపు ఇంకా బాగుపడతారనే ఉద్దేశంతో మేము చేసాము, అంతేగాని వేరేదేం లేదు. ఇదే విధంగా ఈ మామూలుగా పరిహారాలు మేము కొద్దిగా ఆ వృత్తిలో ఉండి మేము ధనం సంపాదించుకోవడానికి కూడా మేము కొంతమందికి చెప్తాం. ఆర్థికంగా బాగుండే వాళ్ళకి ఏదో పరిహారాలు చేస్తా అంటే ఒక 10 మంది 20 మందిని స్వాముల్ని పెట్టుకొనేసి వాళ్ళకి మూలమంత్రం జపం చేయించి హోమాలు చేయించి పంపిస్తాం. ఇట్ట కాదు, ఒక రకంగా మాకు డబ్బులు బాగా తక్కువగా ఉన్నాయి అని అంటే గోసేవ చేసుకోమని చెప్తాం. ఏ గ్రహానికైనా మనకి నవధాన్యాలు ఉంటాయి. ఆయా ఆ నవధాన్యాల్లోనే
రాత్రి నానబెట్టి గోవుకి పెట్టమనండి. ఒక్క చిన్న మాట చెప్పగానే కొంతమంది కేజీలు గోవుకు పెడుతున్నారు, అది తప్పు. గోవు కూడా ఒక అద్భుతమైన ఒక భగవంతుడు సృష్టించిన ఒక జీవి. దానికి ఏ విధంగా పెట్టాలంటే, ఇప్పుడు నువ్వులు ఉన్నాయి అనుకోండి, శనికి పరిహారంగా నువ్వులు బెల్లం కలిపి 100 గ్రాములు పెట్టాలి. గోవు తింటుంది కానీ ఎక్కువ పెడితే దానికి కూడా అనారోగ్యం, అది మళ్ళీ అదొక పాపం. కాబట్టి ఏ గోమాతని సేవించేటప్పుడు ఏ దానం ఎంతంత ఇయ్యాలి, 100 గ్రాములు చాలు. బెల్లం కలిపి పెట్టండి, తింటుంది. దానికి ఖచ్చితంగా మీరు ఇన్ని వారాలని చేస్తే ఫలితం ఉంటుంది. ఈ విధంగా చేయాలి. అది పేదవాళ్ళు కొద్దిగా ధనము బాగా పెట్టుకోగలిగితే జపాలు పెట్టి వాళ్ళకి శుభ్రంగా పూర్ణాహుతి దాకా చేసి పంపిస్తాం. ఇప్పుడు మనకి ఈ అవతారాలు దశావతారాలు అని అన్నారు. మామూలుగా భాగవతంలో ప్రథమ స్కందంలోనే 21 అవతారాలు అని చెప్పున్నది. 21 అవతారాలు, 10 కాదు. దశావతారాల్లో అవతారాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం 10 అవతారాలు ఖచ్చితంగా కాదన్ను. కానీ భగవంతుడు ఎత్తిన అవతారాలు 21 అవతారాలు. ఆ అవతారాల్లో ఈ దుష్ట శిక్షణకి చేసేవి కాకుండా అవన్నీ 11 అవతారాలు మనల్ని రక్షించేదానికి స్వామి ఉన్నాడు. అవన్నీ వరుసగా ఇంకొక రోజు నేను గురుగారు సమయం ఇచ్చినప్పుడు చెప్తాను. ఆ 11 అవతారాలు, ఒక్కొక్క అవతారం గురించి మనకు ఉదాహరణకి నేను చెప్తున్నాను. మామూలుగా సత్యనారాయణ స్వామి ఈ మిగిలిన 11 అవతారాలు ఒకటి అనుకోండి. ఇప్పుడు ఆ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు చాలా మందికి పుత్ర సంతానం లేని వాళ్ళకి, రకరకాల ఇబ్బందులు ఉండే వాళ్ళకి ఆ కథల్లోనే చెప్తున్నారు, వాళ్ళ యొక్క దోషాలు పరిహరింపబడి లక్షణంగా ఉంటారు. అది గృహప్రవేశం చేసుకున్నప్పుడు లేదా వివాహం అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతాలన్నీ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటారు. ఆ వ్రతం చేసుకున్న దానివల్ల వాళ్ళకి ఆ యొక్క ప్రవేశం అనంతరం కూడా వాళ్ళకి కలిసి రావాలనే ఉద్దేశంతో చేసుకుంటారు. అనే లక్షణంగా అంతా కలిసి వస్తుంది. ఆ తర్వాత ఇంకొక పరిహారాలు ఏంటంటే, ఇంకా డబ్బులు లేని వాళ్ళు ఏం చేయాలి, పుత్ర సంతానం లేదు అని అంటే ఏంటంటే, మామూలుగా అశ్వత్థ వృక్షానికి ఆ మంత్రం ఒకటి చెప్పేసి దానికి ప్రదక్షిణాలు చేసుకోమని చెప్పడం, ఇది సులభం. 21 నక్షత్రాలకి 27 నక్షత్రాలకి 27 వృక్షాలు ఉన్నాయి. వాటికి సేవ చేసుకోవచ్చు. సేవ చేసుకుంటే అట్లా మనకు కూడా ఆ యొక్క ఈ నక్షత్ర దోషాలు, గ్రహ దోషాలు పోతాయని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుజుడి యొక్క దోషం ఉన్నది అనుకుంటే వాళ్ళకి మనం ఎవరనేది కాదు, వాళ్ళకి ఖచ్చితంగా ఒక మామూలుగా మూల మంత్రం అవుతుంది, బీజాక్షరాలు. ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమః అని చిన్న మంత్రం, అది చెప్పొచ్చండి, ఇబ్బంది లేదు. అది మూల మంత్రం అనే కానీ ఆ మంత్రం చేసుకోవచ్చు. అది చేసి మంచి ఫలితాలు వచ్చినాయి, ఎవరికి ఇబ్బంది జరగలేదు, ఫస్ట్ క్లాస్గా ఉంది, అన్ని లక్షణంగా ఉంది. ఈ విధంగా నవగ్రహాలకి కూడా బీజాక్షరాలతో మంత్రాలు ఉన్నాయి, వాళ్ళకి చేసుకోమని 108 సార్లు వాళ్ళని చేసుకోమని చెప్పేది. తర్వాత గోసేవ చేసుకోమని చెప్పచ్చు. ఎక్కువగా గోసేవ చేసుకుంటేనే చాలా మందికి ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయి. అంటే ధనము తక్కువ ఖర్చుతో బాగా అయిపోతుంది. ఈ విధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నాకు ఎక్కువ సమయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ విధంగా మనం పరిహారాలు ధనం ఉండే వాళ్ళ దగ్గర కాస్త తీసుకున్నా, ధనం లేని వాళ్ళని మనం గమనించాలి, మనం వాళ్ళకి సేవ చేయాలి. దేని ద్వారా? జ్యోతిర్వాణి మనకి నేర్పించిన సభ్యత సంస్కారం బ్రహ్మాండంగా మాకు అబ్బింది. కాబట్టి ప్రతి నిమిషం ఏదో ఒక ఇది పెట్టి వాళ్ళకి చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము ఈ విధంగా ముందుకు పోతూ ఉన్నాము. గురువు గారు నమస్కారం. గురువు గారు, ఇది నా జ్యోతిర్వాణి లక్ష్యం ఏంటి అంటే, శాస్త్రీయమైనటువంటి విషయాలు తెలియజేస్తూ సమాజంలో జ్యోతిష్కులు మార్గదర్శకులయ్యే అత్యంత అవకాశం ఉన్నవాడు. కాబట్టి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి వీళ్ళు సంస్కరించబడాలి అన్న ఉద్దేశంతోనే మన జ్యోతిర్వాణి ఉంది. అలాగే చేస్తాం. అలాగే ఈ పరిహారాలు చేసుకోవడం అనేది ఇచ్చిపుచ్చుకోవడం కాదు, భగవంతుడితో గ్రహాలతో ఇచ్చిపుచ్చుకోవడం అనేది కాదు. ఇది చేయాల్సిందే. మనకు ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా మనస్ఫూర్తిగా అదొక కార్యక్రమంగా జీవితంలో చేసుకున్నట్టయితే పరిహారాల ఫలితాలు ఎప్పుడైనా వస్తుంటాయి. ప్రత్యేకమైన కేంద్రాల్లో, ఈ క్షేత్రాలలో అది ఏమిటి అంటే అది కూడా ఉంది. అది అందరికీ అనుభవానికి వస్తుంది కాబట్టి జనం వెళ్తున్నారు. అందువల్ల అన్నీ మనం చూడాల్సిందే. కానీ మనకి తగ్గట్టుగా మన కోసం మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది. దానివల్ల ఏదో డబ్బులు
అది పొదుపు చేసుకోవాలని కాదు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలని కాదు. మనకు అసలు డబ్బుల శక్తి పక్కన పెట్టి మనలో దైవ శక్తిని, గ్రహశక్తిని పెంచుకోవడానికి ఏం చేయాలి అన్న ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమంలో ఇలా ముచ్చరించుకుంటున్నాం. చాలా చాలా ధన్యవాదాలండి. పణిరామ్ శర్మ గారు. నమస్కారం. జ్యోతిష సభా సరస్వతికి నమస్కారము. గురువులందరికీ కూడా నమస్కారం. శ్రీ గురు గణేష శారదాభ్యో నమః. జ్యోతిష్య శాస్త్రంలో పరిహారాల్లో కొన్ని అనుభవాలుగాను కొన్ని తెలుసుకున్న విషయాలు చెప్పదలుచుకున్నాను. మొదటగా మనకు పరిహారాల్లో గ్రంథ పారాయణం విశేషంగా చెప్పబడుతోంది. ఎందుకంటే అనాది కాలం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పురాణ పఠనం అనేది జరిగేది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి సామాన్యులు కూడా ఆ గ్రంథాల్లో చెప్పిన విషయాలను అర్థం చేసుకొని వారి విధంగా వాళ్ళ జీవనాన్ని మార్చుకునేటువంటి వాళ్ళు. కాలక్రమంలో కొంత మరుగైనప్పటికీ కూడా విశేషంగా గ్రంథ పారాయణం మనకు చెప్పబడింది. ఇందులో మొట్టమొదటిది సుందరకాండ పారాయణం. సుందరకాండ పారాయణం ఈరోజు విద్యావంతులైన పిల్లలు వీళ్ళు కూడా చేస్తున్నారు. అందరూ ఏమంటున్నామంటే పిల్లలు వినరు మాట, వాళ్ళు దేవాలయాలకు రారు. కానీ దాని అర్థం చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరిస్తున్నారు. మనము ఏదైనా ఒక పని చేయాలి అంటే మొట్టమొదటగా సంసిద్ధత కలిగి ఉండాలి. ఈ విషయాన్ని సుందరకాండలోని మొదటి శ్లోకం చెప్తుంది. ఆంజనేయ స్వామి వారికి మీరు లంకా ప్రయాణం తన లక్ష్యం తెలుసు, కష్టం తెలుసు, కానీ అక్కడ ఎప్పుడైతే అక్కడ చెప్పాడో సంసిద్ధత చెప్పాడు. నేను ఈ పనిని చేయగలను అని సంసిద్ధతతో అతను బయలుదేరుతాడు. ఆ క్రమంలో ఆ గ్రంథం చదివినప్పుడు వివిధ దశల్లో అక్కడ ఉన్నటువంటి విషయాన్ని తమ జీవితాలకు అన్వయించుకున్నప్పుడు తిరిగి విజయంతో తిరిగి వస్తాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, తాను చేసే ప్రయత్నాల్లో విజయం సాధించాలి అంటే సుందరకాండ పారాయణం అనేది విశేషంగా ఫలితాలు అనుభవంలో చూపించింది. ఇది కాకుండా దాంట్లో ఎన్నో రకాల చిన్న చిన్న భాగాలు చేసి పారాయణాలుగా కూడా చెప్పబడింది. కానీ సంపూర్ణ సుందరకాండ పారాయణం వ్యక్తిగతంగా చేసుకోగలిగితే వారికి వారే చేసుకోవచ్చు. దీనివల్ల వాళ్ళు సంకల్పిత కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు, ఆ అడ్డంకులను అధిగమించి చేసుకోవడం కోసం. ఆ తర్వాత ఇలాంటి పారాయణాల్లోనే మనకు విశేషంగా చెప్పబడినటువంటి ఇంకో పారాయణం వివాహ విషయంలో రుక్మిణీ కళ్యాణం, సీతా కళ్యాణం ఇలాంటివి. అంటే అక్కడ వారిలో ఆ కళ్యాణం చేసుకోవాలి అనే భావన, కోరిక ఎప్పుడైతే మనసులో పెరుగుతుందో పరిస్థితులు దానికి అనుగుణంగా ఏర్పడతాయి. ఇక శనీశ్వరుడి దోషము ఇలాంటివి ఉన్నప్పుడు నలచరిత్ర పారాయణం, ఇది సామాన్యులు కూడా ఇళ్ళలో 1 రోజు 2 రోజులు 3 రోజులు చేస్తుంటారు గ్రామీణ ప్రాంతం. ఇది ఏం చెప్తుంది అంటే ఏదైనా జీవితంలో అత్యధిక కష్టాలు పాలై ఇంతకంటే ఇంకా నా జీవితం ఏందిరా అనుకున్నప్పుడు ఈ నలచరిత్రను వినడం చేత వాళ్ళల్లో అనిపిస్తుంది, ఇంత గొప్ప చక్రవర్తి కూడా కష్టాలు పొందినప్పుడు ఆయన కష్టాల ముందర నా కష్టాలు ఎంత. కాబట్టి ఇది కూడా అద్భుతమైన పారాయణంగా మనకు చాలా ప్రాంతాల్లో ఉంది. ఆ తర్వాత గురువు యొక్క అనుగ్రహం కోసం గురు చరిత్ర పారాయణం. అన్నిటికంటే ఇంకా విశేషమైన పారాయణాల్లో సంతాన విషయమైనటువంటి విషయాల్లో మనకు హరివంశ పారాయణం అని చెప్పబడింది. ఇది సంస్కృత భాషలో ఉన్నప్పుడు చాలా మందికి అందుబాటులో లేదు, కానీ గత 2-3 సంవత్సరాల కిందట టీటీడీ వాళ్ళు అద్భుతంగా 30 రోజుల పారాయణాన్ని 30 వీడియోలుగా చేత ఇది నా అనుభవంలో 2-3 ఇచ్చినప్పుడు వాళ్ళు సక్రమంగా దాన్ని శ్రద్ధా విశ్వాసాలతో చేస్తే సంపూర్ణమైన ఫలితాన్ని కూడా పొందడం జరిగింది. అంటే మనం ఒక గ్రంథ పారాయణాన్ని ఏ విధంగా వినియోగించుకో, ఈ రోజుల్లో ఉన్న సాంకేతిక పద్ధతిలో కూడా వినియోగించుకోవచ్చు, కానీ ఇక్కడ శ్రద్ధా విశ్వాసాలు అనేటివి అత్యంత అవసరమవుతాయి. ఈ విధంగా పారాయణాలు ఇది మన హైందవ సాంప్రదాయమే కాదు, మిగతా సాంప్రదాయాల్లో కూడా వీటికి విశేషంగా ఉంది. ఇది ఒక పరిహార క్రియ. తర్వాత దానాల విషయాల్లో వచ్చినప్పుడు ముఖ్యంగా మనం గతంలో కేవలం ధాన్యాలు ఇవ్వడమే కాదు, అలా కాకుండా అన్నిటికంటే విశేష దానం అన్నదానం. ఇక్కడ అన్నదానం జరుగుతుందో అది అన్ని గ్రహ శాంతులకు కూడా అది ఉపయోగపడుతుంది. తర్వాత సేవాదానం ముఖ్యంగా
ఏదైనా అందరం ఏమనుకుంటామంటే అందరూ చెప్పబడేటువంటి ఇది శనీశ్వరుడికి సంబంధించినప్పుడు ఆలయ ప్రాంగణాలు శుభ్రం చేయడం, తరువాత ఏవైతే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటామో అక్కడ చేసేటువంటి శ్రమదానం, ఇవన్నీ కూడా శనీశ్వరుడి యొక్క దోషాలను పోగొడుతుంది. అంటే మన యొక్క అహం అక్కడ తగ్గిపోతుంది. ఇది మనకు ఇదే దానిలో కూడా ఉంటుంది. మనకు ముఖ్యంగా సిక్కుల్లో పోతే వాళ్ళు చెప్పులు కూడా పాలిష్ చేస్తారు గురుమఠాలకు వెళ్ళినప్పుడు. అది తర్వాత దానాల విషయంలో అందరం ఏమంటామంటే పుస్తకాల్లో ఎప్పుడో రాశారు, ఒక ఇనుప మేకు ఒక గోళము ఇవ్వండి అని. అలా కాదు. ఇనుము శనీశ్వరుడికి అన్నప్పుడు మనము దాన్ని ఈ రోజు ఎలా ఇవ్వాలి? ఒక పాఠశాలకు గేటు కావచ్చు, ఒక దేవాలయానికి ఐరన్ కావాల్సింటే నిర్మాణానికి ఐరన్ ఇవ్వచ్చు. అలా తర్వాత అక్కడ ఉపయోగపడే వస్తువులు, ఇప్పుడు బుధుడు బాగలేడు, క్రీడా వస్తువులు ఒక పాఠశాలలో ఇవ్వచ్చు, చిన్నపిల్లలకు వాటిని బహుమతిగా ఇవ్వచ్చు. ఇక్కడ దానం అనే బదులు బహుమతిగా ఇవ్వచ్చు. ఇది కూడా తర్వాత గురువు బాల లేనప్పుడు ఇతరులకు స్వచ్ఛందంగా బోధించడం, ఇది కూడా పరిహార క్రియల్లోకి వస్తుంది. ఈ విధంగా మనం ఏ వారికి అనుగుణమైనటువంటి పరిహారాలను సూచించడం చేత మనము ఆ విధంగా వాళ్ళను ప్రేరేపిస్తాం. దీన్నే ఇంకొక భాషలో కాగ్నిటివ్ థెరపీ అంటాం. వాళ్ళలో ఆలోచన కలిగించే స్థాయిని కల్పించడం. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఫణిరామ శర్మ గారు. చిన్న చిన్న విషయాలు బాగా జాగ్రత్తగా చెప్పారు. డాక్టర్ వైఎంఎంబి అని వస్తుందండి, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. సభలో ఉన్న అందరికీ నమస్కారం సార్. ఈరోజు టాపిక్ లో మన దోషాలు వాటి పరిహారాల గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక్క నిమిషం మాట్లాడతాను సార్, తర్వాత మీరు ఏమన్నా దానికి సమాధానం చెప్పండి సార్ ప్లీజ్. నేను నా జాతక చక్రంలో 3వ స్థానంలో శని రాహులు ఉన్నారని చెప్పేసి ఒక జ్యోతిష్కుడు నాకు చిన్నప్పుడు మా నాన్నగారికి చెప్పారు. నేను 7వ తరగతి చదివేటప్పుడు మా తమ్ముడు చనిపోయాడు అనమాట. అది నాకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేశారు, నీకు ఇలా శని దోషము రాహు దోషము ఎక్కువ ఉన్నాయంట, తోడబుట్టిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పారు సార్. దాంతో అది నేను అనుకోకుండా ఈ జ్యోతిష్యంలోకి రావడంతో దాని పరిహారాల ఘటాలు కొద్దిగా తెలుస్తూ వచ్చాయి. అప్పటి నుంచి ప్రతి ఇయర్ సంవత్సరానికి 3 సార్లు రాహుకేతుల పూజ చేయించుకుంటారు. ఈ రోజు కూడా చేయించుకుని వచ్చారండి. అలాగే ప్రతి శనివారము, ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళందరూ చెప్పిన ప్రకారం దాని దోషాల పరిహారాలు ప్రతి సంవత్సరము నేను హోమం వేయించుకుంటాను, ఇలా చేయించుకుంటూ ఉన్నాను. నాకు ఇక్కడ వచ్చిన సందేహం ఏంటంటే, ఇందాక మేడం గారు అన్నట్టు ఇలా దోషం ఉంది అంటే దాన్ని కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తూ ఉండాలి, ఆ పరిహారం అయినా కాకపోయినా అంటున్నారు. ఇప్పుడు నాకు పుట్టుకతో వచ్చిన దోషంతో కొన్ని జరుగుతున్నాయి, ఓకే. నేను ఊహ తెలిసిన కాడి నుంచి, నాకు తెలిసిన కాడి నుంచి నేను ఎన్నో పూజలు, ఎన్నో ఇలాంటి దోష నివారణ చేస్తూ ఉన్నా. ఇప్పుడు నాకు ఆ దోష నివారణ అయిపోయిందని నేను అనుకోవాలనా, లేదు బతికినంత కాలం నేను చేసుకుంటూ పోతూనే ఉండాలనా? నాకు ఎలా తెలుస్తుంది? నాది చిన్న దోషమా పెద్ద దోషమా? ఏదన్నా చిన్న దోషం అయితే ఇప్పటికి ఆల్రెడీ అయిపోయిందా, లేకపోతే నేను జీవితాంతం చేసుకుంటూ ఉండాలనా? నేను సంవత్సరానికి 3 సార్లు రాహుకేతు పూజలు చేయించుకుంటున్నా, ప్రతి ఇయర్ నేను హోమం వేయించుకుంటున్నా. నాకు తెలిసిన పరిహారాలన్నీ, ఇది మనకు జాతక చక్రాలలో మనం చెప్పేవన్నీ కూడా నేను ఫాలో అవుతున్నా. నౌ హౌ కెన్ ఐ టెస్ట్ మై దోషం ఎంత వరకు పెండింగ్ ఉంది అనేది ఎలా కనుక్కోగలం? ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ దట్ వన్? నేను ఇది ఎవరికి క్వశ్చన్ చేయట్లేదు సార్, నాకున్న సందేహాన్ని మీ ముందు పెడుతున్నా. ఎవరన్నా దీన్ని చెప్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. తప్పకుండా చెప్తారు. ధన్యవాదాలు. మీ ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. గాయత్రి గారు. సార్ నమస్తే సార్. పెద్దలందరికీ నమస్కారం. పరిహారాలు దగ్గరికి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, నేను ఒక గత 13 సంవత్సరాలుగా అష్టాంగ యోగా ప్రాక్టీషనర్ని. నేను యోగా టీచర్ని కూడా, సర్టిఫైడ్ యోగా టీచర్ అనమాట. సో నాకు తెలిసిన విషయాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి పరిహారాలు అంటే జీవితంలో పరిహారం అంటే మనిషి మన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో మన గత జన్మ నుంచి మనం తీసుకొచ్చినవి, వాటిని మనం జాతక చక్రంలో ప్లానటరీ పొజిషన్ లో మనం చూస్తూ ఉంటాం, వాటిని చదవడానికి ట్రై చేస్తూ ఉంటాం. అయితే అష్టాంగ యోగా దగ్గరికి వచ్చేసరికి మనకి స్టార్టింగే యమ నియమ, చెయ్యాల్సినవి చెయ్యకూడనివి.
అంటే ఒక వ్యక్తిగా మనం ఈ భూమి మీద మనిషి జన్మ చాలా ఉత్కృష్టమైనది, అంత అసాధారణమైనది, అంత తొందరగా దొరకదు అని మనకి చెప్తారు. సో, ఈ జన్మ మనకి వచ్చిన తర్వాత కొన్ని పాపాలు చేసుకొనుంటాం, కొన్ని పుణ్యాలు చేసుకొనుంటాం. ఖచ్చితంగా పుణ్యం చేసే ఉంటాం. అందుకే మనిషి జన్మ వచ్చింది. మనకి విజ్ఞానం, ఈ మేధస్సు ఇవన్నీ మనకి పనిచేస్తున్నాయి అంటే మనం ఖచ్చితంగా అదృష్టవంతులమే. అందులో డౌట్ లేదు. అయితే యమ, నియమ ఏవి చెయ్యాలి, ఏవి చెయ్యకూడనివి. ఇవి రెండిటితోటి మనకి అష్టాంగ యోగ సాధన అన్నది స్టార్ట్ అవుతుంది. యమ, నియమాల తర్వాత ఆసనాల దగ్గరకొచ్చేసరికి మనకి శరీరంలో మన ఆరోగ్యం, ఫిజికల్ ఆరోగ్యంతో పాటు మెంటల్ మానసిక స్థితిని ఆరోగ్యంగా పెట్టుకోవడానికి, అలానే మన జ్ఞానం, విజ్ఞానం ఈ రెండింటిని మనం పెంపొందించుకోవడానికి మనకి అష్టాదశ మహాపురాణాలున్నాయి. ఇవన్నీ మనం చదువుకోవచ్చు. వాటిల్లో సృష్టి అంతమైపోవడం నుంచి మళ్ళీ ప్రతి సృష్టి జరగడం, మొత్తం అన్ని విధాలుగా, అన్ని రకాలుగా దాంట్లో అంటే ఎన్ని రకాల సమస్యలు మన పూర్వీకులు అనుభవించి ఉంటారు. వాటికి ఎలాంటి పరిహారాలు జరిగుంటాయి. ఎలాంటి కర్మలు వాళ్ళు చేశారు. దానివల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చుంటాయి. ఎలాంటి మంచి కర్మలు చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి స్థితులు పొందారు వాళ్ళు. ఇలాంటివన్నీ మనకి రాసిపెట్టుంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ జీవితంలో మనం అనుభవిస్తున్న చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళతో మనం పోల్చుకుంటే, మనల్ని మనం పోల్చుకుంటే. అయితే దీంట్లో యోగ సాధనలో మనకి అంటే మనకి స్టార్ట్ అయ్యేదే అన్నమయ్య కోసం. అంటే మనం అన్నం తింటూ శరీరాన్ని ఏదైతే మనం పెంచుకుంటున్నామో, ఈ అన్నమయ్య కోశంలో వచ్చే దోషాలు, ఈ రోగాలు, అలానే ప్రాణమయ్య కోసం. అంటే ఆ ప్రాణమయ్య కోశంలో మనకొచ్చే బ్రీత్ ఏదైతే ఉంటుందో, మనకి కోపం వచ్చినప్పుడు, బాధొచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, ఎక్సైట్‌మెంట్ వచ్చినప్పుడు, డిప్రెషన్‌లో ఉన్నప్పుడు, మన బ్రీత్ అన్నది మారిపోతూ ఉంటుంది. బ్రీత్ ఎప్పుడైతే మారిపోతుందో మనకి ఆక్సిజన్ బాడీకి సరిగ్గా అందదు. దానివల్ల బ్రెయిన్ సెల్స్ దెబ్బతింటాయి. శరీరంలో ఉన్న ఆర్గాన్స్ స్లోగా దెబ్బతింటాయి. మేబీ అది ఓవర్ ద టైమ్ అవ్వకపోవచ్చు. బట్ స్లోగా దెబ్బతింటాయి. దాన్ని మళ్ళీ మనం సెట్ చేసుకోవడానికి మనకి ప్రాణాయామ టెక్నిక్స్ మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయి. ఆ ప్రాణాయామ టెక్నిక్స్ తోటే మనోమయ కోసం ఏదైతే ఉందో, మన మనస్సు ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా ఏ డైరెక్షన్‌లో పెట్టుకోవాలి. మనకి మామూలుగా మహా యోగ సాధకులు వాళ్ళసలు అనే మనసు అనే పదార్థాన్ని అసలు కంప్లీట్‌గా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారట. అంత అద్భుతమైనది మనస్సు. సో, ఆ మనస్సుని మనం కంట్రోల్ చేయడం కాదు. మనస్సుని ఒక దారిలో పెట్టుకోవాలి. ఒక లైన్‌లో పెట్టుకోవాలి. దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ట్రై చేయకూడదు. అది జరగదు గూడా. నెక్స్ట్ వచ్చేసరికి జ్ఞాన విజ్ఞానమయ కోశాల దగ్గరకొచ్చేసరికి మనిషి మన జ్ఞానం, విజ్ఞానం మనం చిన్నప్పటి నుంచి అది మేబీ మెటీరియలిస్టిక్ అవ్వచ్చు, స్పిరిచ్యువల్ అవ్వచ్చు. ఏదైనా జ్ఞానం సంపాదించుకోవడానికి మనం స్కూల్స్‌కి వెళ్ళడం గాని, పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకునే చిన్న చిన్న నీతి సూత్రాలు గాని, లైఫ్ లెసన్స్ అంటారు కదా! ఇవన్నీ మనం నేర్చుకుంటున్న ప్రాసెస్‌లో కొన్ని స్వార్థం వల్లనో, ఇగో వల్లనో, అమాయకత్వం వల్లనో, భయం వల్లనో కొంత రాంగ్ రూట్‌లో వెళ్తూ దాన్నే జ్ఞానం అనుకునే మిస్‌గైడెన్స్ కూడా మనకి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో, వీటన్నిటికి గూడా ఈ అష్టాంగ యోగ అన్నది మనకి చాలా బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అలానే మనకి షట్‌చక్రాలు. మనకి యోగా అంటే షట్‌చక్రాల గురించి మాట్లాడకుండా మనకి యోగా కంప్లీట్ అవ్వదు. కాబట్టి షట్‌చక్రాల దగ్గరకొచ్చేసరికి మూలాధారం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ భూతత్వం ఉంటుంది. మనకి ఆయుర్వేదంలో గూడా ఏ తత్వాల్లో ఈ భూతత్వంలో వాత, పిత్త, కఫ ఇవి ఉంటాయి. వాటిలో ఇంబాలెన్స్ వస్తూ ఉంటాయి. అలానే చక్రాల చుట్టూ మనకి తెలుసు ఏ చక్రాలు ఏ ప్లేస్‌మెంట్ ఎక్కడుంటుందో మనకు తెలుసు. అలానే ఏ చక్రంలో ప్రాబ్లమ్ వస్తే దాని చుట్టూ ఉన్న ఆర్గాన్స్‌లో ఇంబాలెన్స్ వస్తూ ఉంటుందనమాట. చక్రంలో ఎనర్జీ సరిగ్గా పాస్ అవ్వకపోయినా, ఒకవేళ చక్రంలో బ్లాకేజెస్ ఉండి పాస్ అవ్వకపోవచ్చు. లేకపోతే అది ఓవర్ యాక్టివ్‌గా పనిచేసి ఎక్కువగా ఎనర్జీ పాస్ అవుతూ ఉండొచ్చు. వాటిలో కోరికలు ఎక్కువైపోవచ్చు. మనం ఎక్కువ తింటూ ఉంటాం. లేపోతే ఒక వస్తువు మీద మనకిది కావాలి అన్న కోరిక చాలా బలంగా ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో, మూలాధారం దగ్గరకొచ్చేసరికి భూతత్వం. సో, ఈ మూలాధారం దగ్గర మన గణేశుడిని ప్రార్థిస్తూ ఉంటాం. అక్కడ ప్రాణాయామ జస్ట్ దాని మీద కాన్సంట్రేట్ చేసి మనం ప్రాణాయామ దాని మీద చేయడం. అలానే స్వాదిష్టానం దగ్గరకొచ్చేసరికి జలతత్వం. ఈ జలతత్వాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అక్కడ కొంత ప్రాణాయామ చేస్తూ, కాన్సంట్రేట్ చేస్తూ ఉంటే అదే మెడిటేషన్ అవుతుంది మనకి ఫైనల్‌గా. అలానే మణిపుర దగ్గరకొచ్చేసరికి ఇక్కడ అగ్నితత్వం ఉంటుంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. ఎందుకంటే మన దేహమే పంచభూతాత్మకం. పంచభూతాలతో నిర్మితం అయింది కాబట్టి.
అలానే అనాహత దగ్గరకు వచ్చేసరికి వాయుతత్వం ఉంటుంది. ఆ వాయుతత్వంలో ఇంబాలెన్సెస్ ని మన ఆలోచనలో ఇంబాలెన్సెస్ వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని అక్కడ మనం సెట్ చేసుకుంటూ ఉండాలి. అలానే విశుద్ధి దగ్గరకు వచ్చేసరికి ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో అక్కడ మనం సెట్ చేసుకుంటూ ఉండాలి. అయితే మూలాధారం నుంచి విశుద్ధి వరకు జీవుడు ద్వైత సిద్ధాంతంలో వెళ్తూ ఉంటాడు. ద్వైతాన్ని తనను, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, తను అనుభవించే విషయాల్ని, తను యూజ్ చేసుకుంటున్న వస్తువుల్ని, తన చుట్టూ ఉన్న రిలేషన్‌షిప్స్‌ని, తన డే టు డే లైఫ్‌ని ఇది మొత్తం అంతా ద్వైతంలో వెళ్తూ ఉంటుందన్నమాట. తను, తన చుట్టూ ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే జీవుడు ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్తాడో, అక్కడ అద్వైతం స్టార్ట్ అవుతుంది. మొదలవుతుందన్నమాట. అక్కడ జీవుడు పరమాత్మని తనే అని తెలుసుకోవడం జరుగుతుంది. ఇది మనకి గురువులు చెప్తారు. అది ఎలా ఉంటుందో మనకు తెలీదు. మనం ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. వాళ్ళు చెప్పారు కాబట్టి మనం నమ్ముతున్నాం, నమ్మాలి. సో, ఇక్కడి నుంచి మనకి అద్వైత సిద్ధాంతం అన్నది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా సహస్రారం దగ్గరికి వచ్చేసరికి అది సహస్రారంలో ఎంత విశిష్టమైన ఉందో అసలు మహాయోగులు గూడా వాళ్ళింకా పూర్తిగా వర్ణించలేకపోయారు. అంత అద్భుతం అన్నమాట. దాన్ని మనిషి ప్రాక్టీస్ చేసి సాధనలో అనుభవించి తెలుసుకోవాలి. మనకి జ్ఞానం, యోగా ఏదైనా మనం అనుభవించి తెలుసుకుంటేనే తెలుస్తుంది. మన నోటి ద్వారా దాన్ని చెప్పలేం. దాన్ని పదాలతోటి చెప్పలేం. దాన్ని అనుభవించి తెలుసుకోవాలనే మనకందరూ చెప్తూ ఉంటారు. సో, ఇలా చక్రాల్ని మనం శుద్ధి చేసుకుంటూ రోజుకు కాసేపు ఒక హాఫ్ అన్ అవరో ఎంతసేపు మనం దాన్ని ఎప్పుడైతే ఆ చక్ర సాధన లేకపోతే అంటే చక్ర మెడిటేషను లేకపోతే ఈ భూత శుద్ధి మెడిటేషను ఇలాంటివి చేసేటప్పుడు మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచంతోటి ఈ ఆహ్, రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. అతిగా ఉండదు. అర్థం కానట్టు ఉండదు. మనకి అర్థం అవుతుంది. అలా అని అతిగా కోరికలు ఉండవు. కోరికలు కంట్రోల్‌లో ఉంటాయి. విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆ అర్థమైన విషయానికి మనం టూ మచ్‌గా రెస్పాన్స్ అవ్వకుండా, మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. యాస్ ఎ థర్డ్ పర్సన్‌గా మనం దాన్ని అబ్జర్వ్ చేసి ఉండి, దాన్ని అర్థం చేసుకొని, అంటే లైఫ్ గూడా సాఫీగా వెళ్తూ ఉంటుందనమాట. ఇది సార్ మనకి అష్టాంగ యోగాలో చెప్పేది. కరెక్ట్ థాంక్ అమ్మా, యూ చాలా సార్. బాగా చెప్పారు. జ్యోతిషాన్ని వాడుకోవడంలో అష్టాంగ యోగం కూడా ఒక భాగమే. చాలా బాగా చెప్పారు. మనం యోగా గురించి, అష్టాంగ యోగం గురించి కూడా ఎప్పుడైనా చెప్పుకుందాం. అప్పుడు మీరు తప్పకుండా మాట్లాడండి. థాంక్ యూ సార్. చంద్రశేఖర్ గారు. సరస్వతి స్వరూపమైన సభకి నమస్కారం. విజయవాడ నుంచి చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతున్నాను. నేను ఒక 30 నిమిషాల నుంచి ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగానే వీక్షిస్తున్నాను. చాలా మంది రాహుకేతులకి శ్రీకాళహస్తి పూజ అని చెప్తున్నారు. రాహుకేతులకి శ్రీకాళహస్తిలో పూజ చేయక్కర్లేదు. అక్కడ స్థల పురాణం ఏం చెప్పిందంటే దర్శన మాత్రమే రాహుకేతుల దోషం పోతుందని చెప్తుంది. ఈ విషయాన్ని గ్రహించాలి. మనలాంటి వాళ్ళము వచ్చే క్లయింట్స్ కి అవేర్నెస్ తీసుకురావాలి ఈ మాటని. అక్కడ పూజ మటుకు ఏ స్లాబ్ అయినా బాగానే జరుగుతుందండి. అన్ని స్లాబ్లు నేను గమనించానండి. మనము ఆ సింహద్వారం దగ్గర నుంచి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని బయటికి వచ్చేసరికి నిదానంగా లోపలికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటూ బయటికి వచ్చేందుకు ఒక 1 అవర్ పడుతుందండి. ఇలా నేను రోజు మొత్తం మీద 5 సార్లు దర్శించుకున్నాను. అంటే నా క్లయింట్స్ కి చెప్పేందుకు అసలు నేనెళ్ళి పర్యవేక్షణ చేశాను ఆ స్థల పురాణం చదివిన తర్వాత. అలాగే మీరు అందరూ కూడా అలాంటి భక్తి శ్రద్ధలు గలవారే. కానీ ఈ విషయం ఒక్కటే కొంచెం కొంతమందికి ఈ ఈ దృష్టి పెట్టకపోయి ఉండవచ్చు. ఈ విషయాన్ని తెలియజేసే అవకాశం ఇచ్చిన ఈ సభకి, పెద్దలకి ధన్యవాదాలు. నమస్కారం. చాలా మంచి విషయం చెప్పారు. చాలా చాలా మంచి విషయం. మూఢనమ్మకాన్ని పెంచకుండా ఏది ఏమిటి అని చెప్పడం కోసం మంచి విషయం చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. అమ్మ మాలతి గారు, మీరు చేయెత్తి ఆపేశారు, కానీ మిమ్మల్ని మీ జ్యోతిర్వాణి లేకుండా ఇవాళ ఎలా అవుతుంది, అందుకోసం రండి. ఉన్నారా? వారు వింటున్నట్టుంది. ఒకసారి అలానే శ్రీనివాస శాస్త్రి గారు అని చేస్తున్నారు సార్. అతను తెలుగు మీరు కొద్దిగా ఒకసారి చెప్పండి. చూడండి, పాపం తెలియట్లేదు. శ్రీనివాస్ శాస్త్రి గారు చెప్పండి. అది అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. అన్మ్యూట్ చేసుకోవాలి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. శ్రీమాత్రే నమః.
శివాయ గురవే నమః ఇతివృత్తం చాలా అద్భుతమైనది. ఇది గుర్తించడమే అసలు మనకు కష్టమని నేను భావిస్తున్నాను. జాతకంలో మనము దోషాలను గుర్తించటము కనపడుతూ ఉంటాయి, కానీ మనము ఆ గుర్తించినది బయటికి తేవాలి అంటే మనము కొన్ని ధర్మార్థ కామ మోక్షాలను మనం పాటిస్తే గాని మనకు బయటికి తేలేదు. ఈ తాపత్రయాల్లో ఉన్న ధర్మార్థ కామ మోక్షాలను పాటింప చేయాలి. అది ముఖ్యంగా నేను భావిస్తున్నా ఫస్ట్. అంతేకాక ఈ గుర్తించిన తర్వాత ఈ ధర్మంతో అర్థకామాలని ముడిపెట్టి, అర్థకామాలని ధర్మంతో ముడిపెట్టి మోక్ష మార్గానికి తీసుకువెళ్ళాలి. ఈ మోక్ష మార్గానికి తీసుకువెళ్ళేటప్పుడు ఈ 4, 8, 12 మనం తమరు బాలశిక్షలో చక్కగా వివరించారు. అవన్నీ నేను విన్నాను, ఎంతో అనుభవాన్ని పొందాను, మీ ద్వారానే పొందాను. అసలు యాక్చువల్లీ ఈ అర్థకామాలు జాగ్రత్తగా ధర్మంతో మనం ఆచరించినట్లయితే మోక్షాన్ని దారిలోకి వెళ్ళేటప్పుడు వచ్చే జన్మలో అయినా మనము ఈ కర్మ ఫలాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళగలం. ఈ 4లో ఏ గర్భంలో పడాలో, 8లో ఏ అదృష్టవంతుడి జీవితంలోకి వెళ్ళాలో, మనకు ఎవరి కుటుంబంలోకి వెళ్ళాలో, అంతేకాదు 12 ద్వారా ధర్మాలు ఇంకా ఎట్లా దాన ధర్మాలు ఎలా చెయ్యాలో, ఇవన్నీ కూడా 4, 8, 12లో మోక్ష మార్గాలు కనపడతాయి. అది ఇప్పుడు మనం చేస్తుంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఇక జాతకంలోకి వస్తే అసలు బాలారిష్టాల దగ్గర నుంచి సింపుల్ గా మనం అన్ని దోషాలు కనపడుతూనే ఉంటాయి, కానీ మనం గుర్తించడంలో కొంచెం అనుభూతి పొందుతూ కొన్ని విషయాలు మీ ముందు ఈ దోషాలను చెబుతూనే వాటిని పరిహారాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ బాలారిష్ట దోషాలు భృగు షష్టారిష్టం అని, తృతీయంలో గురుడు అనుకుంటూ, నెక్స్ట్ శని దీంట్లో లగ్నంలో శని అనుకుంటూ, అష్టమంలో చంద్రుడు అనుకుంటూ, ఇవన్నీ మనం ఈజీగానే గుర్తిస్తాం. ఆ తర్వాత అస్తమించిన గ్రహాలు, నీచంలో ఉన్నవి, ఉచ్చలో ఉన్నవి, వీటిని కూడా గుర్తించడం. షడ్బల స్ట్రక్చర్కి వచ్చిన తర్వాత చివరి బలాలు అంటే 6, 7 బలాలు అంటే 1, 2, 3, 4 ఆర్డర్లో మనం ఏది బలం బాగా పొందిందో తెలుసుకోగలం. 6, 7కి వచ్చిన దానికి పరిహారాలను మనం ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, దానికి మళ్ళీ తాజకంలోకి వెళ్ళాలి. తాజకంలోకి వెళ్ళి లగ్నాన్ని ముంతని గుర్తించుకోవాలి. మళ్ళీ షాంస్ తీసుకోవాలి. షాంసే కాదు, యోగాలు 16 యోగాలు. ఏ యోగాలు అవి? అది ఇది ప్రాగిత్వాలా పర ఇందువాలా సదీర్ఘార పర నక్తం తదస్యాగమయ బాణవో కంబూలతో కైరి కంబూలముక్తం అనుకుంటూ 16 యోగాలని మనం పరిశీలించి దాంట్లో దుర్యోగాల్ని కూడా గుర్తించాలి. అసలు గుర్తించడానికి జాతకం చదవటానికి సుమారు మనం ఒక్క జాతకానికి గంట పడుతుందని నేను అభిప్రాయపడుతుంది. అప్పుడే మనం దోషాన్ని పరిహరించడానికి దానికి కావలసిన జపాలు, పూజలు చేయించడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే అంతేకాదు, గోచారంలో గురుడు, రవి, శని చూసుకుంటూ ఉంటాము, అది తెలిసిన విషయమే. ఇకపోతే దీంట్లో అష్టక వర్గలో పాయింట్కి మనం ప్రతి భావంలో కూడా పాయింట్కి 12.5% వేస్తాం. అది 7% ఎక్కడి దాకా నాకు వచ్చింది ఆ భావం. మనకు వచ్చే క్వశ్చన్లు జనరల్గా వచ్చే క్వశ్చన్లు ఈ పెళ్లిళ్ళు అవ్వకపోవటం, చదువు రాకపోవటం, బిడ్డలకి చదువులు రాకపోవటం, ఉద్యోగాలు దొరకపోవటం, ఈ సమస్యల మీదే వస్తున్నారు. ఆ 30 degreesలో ఉన్నటువంటి మనము ఆ బిందువులను మనం ఏ భావానికి సంబంధించిందో చూసి, దాంట్లో ఎంత పర్సెంట్ ఉందో చూసి, అట్లీస్ట్ 50% అంటే 50% అంటే 4 బిందువులు మనకు కనపడుతున్నాయా లేవా అని గమనించుకొని ఆ గ్రహానికి సంబంధించింది సూటిగా మనము పరిహారానికి తీసుకెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పగలను మేము. అంతేకాదు, అసలు జైమినీకి మనం చాలా వరకు చూసి ఈ జైమిని సూత్రాలకు చెప్పే ఆత్మకారుడు, మాత్యకారకుడు, కలత్ర విషయంలో కలత్రకారకునే తీసుకోవటం. వారికి రాహుకేతువులకు చూసేటప్పటికి ఈ ఆత్మకారకుడు మారుతాడు. ప్లానెట్స్ కాబట్టి అవి తక్కువగా ఉన్నదే మనకి ఆత్మకారకుడిగా అవుతుందని మేము భావిస్తాం.
అది మరి వాళ్ళని కూడా చూసుకొని వాళ్ళకి ఉన్న స్థానాలు ఆ భాగ్యంలో రావు ఉన్నా ఆ వ్యయంలో చేతు ఉన్నా మనం ముందు పరిశీలనకి మనం టైం ఎక్కువ తీసుకొని చేయించుకోవాలని అనుకుంటున్నాం. పరిహారాల విషయంలో మనకి ఈ గంటలో చాలా మంది ఎంత చక్కటి పరిహారాలు చెప్పారు. అసలు నేను చాలా ఆనందపడుతున్నా. మొట్టమొదటిసారి వచ్చి నేను ఆనందపడుతున్నా. ఈ పరిహారంలోకి వచ్చేటప్పటికి అసలు స్నానంతోనే పోగొట్టుకునే పరిహారం ఉన్నాయి కదా స్వామి. ముద్ద గంగా స్నానం మహిమలని మన పుస్తకాల్లో కూడా, నా జ్యోతిష గ్రంథాల్లో కూడా చాలా కనపడతాయి. అన్నిటికీ నేను ఎప్పుడండి 2004-8 బ్యాచ్లో నా భార్య చదువుకున్నప్పుడు నేను యూనివర్సిటీకి వచ్చి ఈ పుస్తకం కొన్నా. ఈ పుస్తకం అందరూ చూసే ఉంటారు. 2004లో కొన్నా ఈ పుస్తకం. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కొన్నా. దీంట్లో తమరు చెప్పినటువంటి ట్రయాంగిల్స్ కనపడతాయి చూడండి. అర్థకోండి అంటే తాపత్రయాల్లో ఉన్న 4 అర్థ ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన ట్రయాంగిల్స్ ఇప్పుడే దులిపి బయటికి తీశానండి. అసలు ఇప్పటిదాకా నేను దాన్ని ఎక్కువ చదివాను కానీ గుర్తించలేకపోయా. ఆ గుర్తించడమే కష్టం అనుకుంటున్నాను నేను. కవర్ పేజీని మీకు గుర్తించడమే కష్టం అని అనిపిస్తుంది. ఇది గుర్తించాలంటే మనం ఆచరించాలి. మనం ఆచరించడానికి ఏంటి? ఈ పరిహారాలు, ఈ పూజలు ఎలా చేయాలి? స్నానంతో పోయే ఉంటాయి, జపంతో పోయే ఉంటాయి, హోమాలతో పోయే ఉంటాయి. హోమం అందరికీ ఆచరణీయం కాదు. మనం ఏదో కొంతమందితో చేయించుకోవడానికి అర్హత హోమాలు చేసుకోవచ్చు. తర్వాత అంతేకాకుండా నామోచ్చారణతోనే దోషాన్ని పోగొట్టుకోవచ్చు. కొన్ని దిగువ చేయలేని వాళ్ళు, ఇవన్నీ చేయలేని వాళ్ళు స్నానాలు అందరం చేయవచ్చు, జపాలు అందరూ చేయలేరు. గ్రహాలకి జపాలు చేయాలి. ఆ దశకు వచ్చినప్పుడు ఆ దశకి ఎన్ని ఉన్నాయో అన్ని జపాలు చేయించాల్సి వస్తుంది. చేయించే భాగ్యం కూడా ఇవాళ ఆ టైంతో చాలా కష్టమైపోతుంది. 20,000 శుద్ధుడు చేయమంటే అది ఎంత కష్టం అవుతుంది? 18,000 రావుకు చేయమంటే దానికి అధిదేవత ప్రతిథి దేవత మళ్ళీ వంతరుడు చేయాల్సి వస్తుంది. జపాలు చేయించండి అని మనం చెప్పేస్తాం. వాళ్ళు చేసేవాళ్ళు కూడా సభ్యంగా మనకి ఆ టైంకి లభ్యం అవ్వకపోవచ్చు. ఉన్నారు సమాజంలో దొరక్కపోదు మనకి, కానీ లభ్యం అవ్వకపోవచ్చు. జపాలతో కొన్ని పరిహారాలు అవుతాయి. అన్నిటికన్నా ఈ పరిష్కారాలన్నీ కూడా వ్యక్తి ముందు ఎట్లా చేసే విధానాలు పొందాలి. మన హిందూ ధర్మంలో ఈ పరిహారాలు ఎట్లా ఏ విధంగా చేస్తే మనకు ఉపయోగపడుతుంది అనేది క్లుప్తంగా ఇంకొక 2-3 నిమిషాల్లోనే నేను పూర్తి చేస్తాను. ఏ వర్గం వారైనా సరే, తల్లి తండ్రి, ఆ తండ్రి యొక్క తాత, తండ్రి యొక్క తాత, వాళ్ళు ఏ ఆచారాలు పాటిస్తున్నారో ఆచారాలు ఆ వ్యక్తి పాటించవలసిందే. అదే ధర్మం అని నేను భావిస్తాను. పురాతనంగా 3 తరాల నుంచి వచ్చిన ఒక దేవతార్చన పట్టుకున్నాను. నేనే ఒక ఉదాహరణ పట్టుకున్నా. ఒక సామాన్య టీచర్ని నేను ఒక స్థాయిలోకి వెళ్ళి, ఇంకా నా గురించి నేను మాట్లాడను. ఆ స్థాయి నుంచి పైకి రావడానికి ఎంతో ఈ దేవతార్చన సహకరించిందని నా అనుభవాన్ని మీకు చెప్తాను. మా తాతగారి యొక్క దేవతార్చనని పంచాయతన దేవతార్చన పురుష సూక్తం అభిషేకం చేస్తూ, ఆ తర్వాత నమక చమకాలు ముఖయుక్తంగా నేర్చుకుంటూ, ఆ తర్వాత మాన్యాసాన్ని అధ్యయనం చేసి దాన్ని కూడా ప్రవేశపెట్టి ఇంత టైం దొరకపోవచ్చు. కానీ మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది సంధ్యావందనం స్వామి. ఆ సూర్యుడిని టైంలో ఎవరికైతే అర్హత ఉన్నదో, ఏ వ్యక్తికైతే అర్హత ఉన్నదో, అంటే ఈ బ్రాహ్మణ క్షత్రియ వయస్సుల్లో ఈ సంధ్యావందనం వదిలిపెట్టకూడదండి. ఈ సూర్యారాధన అనేది వాళ్ళ కుమారులే కదండి శిక్షకులు, వాళ్ళ కుమారులే శిక్షకులు. ఎవరు వాళ్ళు? ఈ శనీశ్వరుడు ఎవరు? ఆ సూర్యుడి పుత్రుడే. ఆ యముడు ఎవరు? శిక్షకుడు ఎవరు? మనం పైలోకాలకు వెళ్ళిన తర్వాత ఆ సూర్యుడి యొక్క కుమారుడే. ఈ శని సూర్యుడు ఇద్దరు వారి కుమారులే. ఆ సూర్యుడే మనం ఆరాధించాల్సిన పోయి లేవటమే 8 గంటలకి, 10 గంటలకి, 11 గంటలకి మన పిల్లల్ని లేపుతూ ఉంటే, మొన్న ఈ మధ్యనే నా కొడుకు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళాను. వాడు అమెరికాలో PhD చేసి అక్కడ చేస్తున్నాడు. వాడు సంధ్యావందనం చేయమంటే ఎంతో లెక్చర్ ఇచ్చేవాడు.
ప్రయత్నం చేసి 4 నెలల పాటు ఉన్నాను కాబట్టి కాస్త ప్రయత్నం చేసి, అంత కష్టం అవుతాం మనం పిల్లల్ని దూరాలకు పంపించుకోవటం, మన పిల్లలతో మనం చేయించుకోలేక పరిస్థితుల్లో ఉండటం, పై వాళ్ళది మన తండ్రి తాతది మనం వంశపరంగా వంశాచారాన్ని, వంశ దేవతని, మన యొక్క కుల దేవతని, ఇష్ట దేవతని వదిలేసుకోవటం చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. అంటే ఈ విషయాలు కొంచెం దయచేసి అందరూ గమనించుకోవాలని అనుకుంటున్నా. ఇకపోతే సంధ్యావందన అర్హత లేకపోతే కేవలం నామోచ్చారణతోనే వాళ్ళు నామోచ్చారణ చేస్తేనే అత్యంత ఫలం పొందుతారు. ఈ శివార్చనలోకి వచ్చేటప్పటికి ఇంకా శివార్చన గురించి ఎవరికి ఇక్కడ తెలియని వాళ్ళు లేరు. మాన్యాసంలో దేవతలే పొందారు, శివుడికి ఉన్ను ఆ మధ్యలో ఎవరికి ఆయనకి వస్తే విష్ణుమూర్తి సరిస్తారు. దాంట్లో అప్రతిరథం అని ఉంటుంది, అప్రతిరథం ఇంకా ఇలాంటివన్నీ, దాంట్లో త్వమగ్నం తమగ్నం ఈ చివరి సందేశాలన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి. అంతేకాదు ఇంకా ప్రకృతి విషయంలోకి వస్తే ఆ ప్రకృతిని పరిరక్షణ చేయటంలో కూడా మనము ఎర్లీగా లేవటం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం, ప్రకృతిని శుభ్రంగా ఉంచుకోవటం ప్రతి ఒక్కరి దృష్టి పెట్టుకోవాలి. అంతేకాదు ఇంకా దాన ధర్మాలు అనేది ఇవన్నీ చేసినా దాన ధర్మాలే ముఖ్యం. అది చెప్పే ముందు ఇంకొక 2 మాటలు చెప్పారు. వ్రతాలని ఉన్నాయి, అందరికీ పనికి వస్తాయి. ఇది అది అని కాదు, అందరూ చేస్తారు. ఇంకొక 20 రోజుల్లో వినాయక చవితి వస్తుంది, ఎంతో అద్భుతంగా చేస్తారు. మీ హైదరాబాద్ లో, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నా, హైదరాబాద్ లో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కూడా ప్రారంభమైంది. అసలు ఎంతమంది ఆ కులము ఈ కులం లేదు, మనందరం ఈ సమాజంలో ఒకే కులం అనుకుంటూ మా అపార్ట్మెంట్ లో ఎంతో అనుభూతిని పొందిస్తున్నారండి. మాకు కూడా మేము చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు, చేస్తున్నారు. అంతేకాదు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ వ్రతాల్లో ఉపయోగించే జిల్లేడు, మోదుగ, చండ్ర, ఉత్తరేణి, రాగి ఇవన్నీ కూడా అసలు పత్రులు ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడతాయి. అవన్నీ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చే దుర్గా మాత యొక్క పూజ కూడా అదే విధంగా ఉంటుంది. అంతే ఇంకో వ్రతాల్లోకి వచ్చేటప్పుడు సత్యనారాయణ వ్రతం అని మనం అనుకుంటున్నాం. ఈ సత్యనారాయణ వ్రతం ఏకాదశిలో ఇవాళ ఏకాదశి ఎంత గొప్పదండి. గంట మించి నేను కూర్చోలేకపోతున్నా, ఆ మాటలు రావాలంటే అసలు ఏకాదశి ఉపవాసం ఉంటే ఉపవాసంతోనే మనకు పరిహారం అవుతుందండి. మనం ఉండలేని వాళ్ళు, వయసు లేని, ఇప్పుడు నేను 65లోనే ఉన్నా, మన గుండెలు లేని వాళ్ళు సగం వరకైనా ఉంది. ఒక పక్షము ఏకాదశి అయిన ఉపవాసం ఉండి ఏకాదశి, పూర్ణమి వ్రతాలు, సత్యనారాయణ వ్రతంలో సకల దేవతలు చూస్తారు కదా. ఆ మండపారాధనలో గ్రహాలు వస్తాయి, అధిదేవతలు వస్తారు, ప్రత్యధి దేవతలు వస్తారు. ఈ మంత్రాలన్నీ ఎంతటి అనుభూతిని ఇస్తున్నాయండి. ఆ ప్రయత్నం నిరంతరం నేను చేస్తూనే ఉంటాను. అంటే నాకు అయిపోయి ఇంకొక మాట చివరగా దానాల విషయం మాట్లాడతాను. దానం అంటే ఇక్కడ ఏ వ్రతం చేసుకున్న దక్షిణ దానము, ఇంకోటి ఏమిటి ఈ భిక్ష అని 3 రకాలుగా ఉంటుంది. 3టికి వేయాల్సిందే. చేసిన వాడికి దక్షిణ ఇవ్వటము, మధ్యస్థులకి దానం ఇవ్వటము, అల్పులకి భిక్షగా వేయటము, ఇది కూడా ముఖ్యంగా మనము అనుకోని ఇది ఇంతనే పరిసమాప్తం. మనం ఇచ్చే దానంతోనే సమాప్తం. అప్పుడే 12వ భావం పరిపక్వత. వచ్చే జన్మలో మోక్షం రావాలని కోరుకుంటే ఈ మోక్ష కోణం వల్ల మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మంచి తల్లిలో ఇంతకన్నా పై స్థాయిలో ఉంటే గర్భంలో పుట్టాలని 4, ధనవంతుల మంచి డాక్యుమెంట్స్ పొంది వాళ్ళ యొక్క అభిమానం పొందాలని 8 తద్వారా ఆ ధనాన్ని దానం చేస్తూ మళ్ళీ బిడ్డలను కానీ వంశాన్ని వృద్ధి చేయాలని, అంతేకాకుండా ఈ ప్రకృతిని కూడా పరిరక్షించుకుంటూ ఈ చివరి కాలంలో జీవించాలని నేను అనుకుంటున్నాను. ఎంతో అవకాశం ఇచ్చిన ఈ సోమనాథ శాస్త్రి గారికి, అవకాశం ఇచ్చిన సోమనాథ శాస్త్రి గారికి చాలా సంతోషం. మొట్టమొదటిసారి రావటం. ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఇట్లాగే వచ్చి తమతో షేర్ చేసుకొని మంచి మాటలు మాట్లాడాలని ఉన్నది. నమస్కారం. సాగి కమలాకర్ శాస్త్రి శర్మ గారికి కూడా, నా వెనక ఉండి మీకు నడిపించే శర్మ గారికి కూడా
మీ ద్వారా తెలియజేస్తున్నా. నమస్తే. ఇవన్నీ మీరు ప్రతి వారము రావచ్చు, ప్రతి వారము రండి, పంచుకోండి. మనకి టైం ఎక్కువ లేదు, తొందరగా ముగించడానికి ఇంకా మనకి 2 వక్తలు ఉన్నారు. డాక్టర్ వైఎంఎంబి గారికి రిక్వెస్ట్ ఏంటంటే, నా నెంబర్ మీ దగ్గర ఉంటే నా నెంబర్కి ఒకసారి మీరు ఫోన్ చేస్తే, లేదా మీ నెంబర్ నాకు ఇస్తే మనం మీ సందేహానికి నేను సమాధానం చెప్తాను. దయచేసి థ్యాంక్ నా యూ సార్. నెంబర్ మీ దగ్గర ఉందనుకుంటారేమో. నా నెంబర్ ఉందా మీ ఉంది దగ్గర? ఉంది సార్, ఉంది సార్, ఉంది. మీతో చాలా సార్లు చాటింగ్ కూడా చేశాను. సరే, నాకు దాంట్లో ఒకసారి మళ్ళీ పెట్టండి, నేను మీకు పూర్తి వివరాలు చెప్తాను. ఇప్పుడు థ్యాంక్ యూ కొంచెం సార్. సమయం లేదు, అందుకోసం. ఓకే సార్. డాక్టర్ రవి గారు ఓకే సార్, వినిపిస్తుందండి? వినపడుతుందండి. కొంచెం ఓకే. క్లుప్తంగా, టైం అయిపోయింది, గురువు గారు కూడా చెప్పాలి మాక్సిమం కదా. 7 minutes లో క్లోజ్ చేస్తాను. ఓకే, యాక్చువల్లీ ప్రెజెంటేషన్ కూడా ఏం చేసుకోలేదు. ఓకే, థింగ్ ఈస్ దట్ ఈరోజు టాపిక్ ఏంటంటే సంథింగ్ డిఫరెంట్. సో నేను రీసెంట్ గా చేసిన ఒక రెమెడీ వర్కౌట్ అయింది. ఇట్ ఈజ్ ఇన్ లైన్ విత్ కంప్లీట్లీ పరాసర డెక్టమ్స్. సో అదే నేను ప్రాక్టికల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనిషి జన్మెత్తడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు అండ్ వాళ్ళకి తీరని కోరికలు అన్నమాట. ఆ చేసుకున్న పాపాలు ఏ గ్రహం చూపిస్తుంది అంటే శని చూపిస్తుంది, ఎక్స్క్యూజ్ మీ. అండ్ తీరని కోరికలు ఏ గ్రహం చూపిస్తుంది అంటే రాహు చూపిస్తుంది. మనకి కాలపురుష చార్ట్ తీసుకుంటే కనుక కాలపురుషుల బాధక స్థానానికి అధిపతి, మూల త్రికోణాధిపతి శని అవుతాడు, దానికి పోలాడు వచ్చి రాహు అవుతాడు అనమాట. సో టు సమ్ ఎక్స్టెంట్ మనం చేసుకున్న మంచి ఫలితాల వల్ల కూడా మనం ఈ జన్మలో జన్మెత్తడం జరుగుతుంది. ఒకసారి మనం జన్మెత్తామంటే ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీజ్డ్, దట్ వాట్ ఇస్ దట్ కాల్డ్, మన హారోస్కోప్ అనేది అదే ఇది చేస్తుంది, కనిపిస్తుంది అనమాట. సో అందుకని ఒక గ్రహం మంచిది కాదు, ఒక గ్రహం చెడ్డది కాదు. మనం చేసుకున్న పాపము పుణ్యము ఆ తీరని కోరికలు చూపించడానికే ఈ గ్రహాలన్నీ కూడా మ్యాప్ అవుతాయి. సో జనరల్ అంటే పరాశర చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక గ్రహం కనీసం 18 రకాలటువంటి స్థితుల్లో ఉంటుంది జాతకంలో. ఉత్స, నీచ, ఫ్రెండ్, మిత్ర, అధిమిత్ర ఇవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ 18 స్టేట్స్ కనిపిస్తాయి అనమాట. సో ఈ 18 స్టేట్స్ ఇంటూ నైసర్గికారక, చరకారక, స్థిరకారకలు వేసుకుంటే ఆల్మోస్ట్ 54 టైమ్స్ అవుతుంది. ఈ 54 టైమ్స్ ని డీకోడ్ చేసి మన జాతకంలో ఆ యొక్క వాట్ ఈస్ దట్ కాల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లని డీకోడ్ చేయాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. ఇప్పుడున్న కరెంట్ సిచ్యుయేషన్ ప్రకారం ఏదన్నా ఒక గ్రహ దశ జరిగినప్పుడు ఈ దశకి సంబంధించిన శుక్రుడు అయితే 20,000 జపాలు ఇవన్నీ చేసుకుంటున్నారు. బట్ ఈజ్ ఇట్ రియల్లీ వర్కింగ్ ఆర్ నాట్ అంటే టు సమ్ ఎక్స్టెంట్ మాక్సిమం ఇదైతే వర్కౌట్ అవ్వట్లేదు. సో అందుకని ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ ప్రొఫెసర్ ఏం చెప్పాడు, ఆల్మోస్ట్ 39 దశలు ఇచ్చాడు. కొన్ని దశల్లో రాహుకేతులు ఉండవు. మనం వింశోత్తర దశ తీసుకుంటే ఏమవుతుంది, రాహుకి దశ జరిగినప్పుడు కేతుకు దశ జరిగినప్పుడు వాళ్ళు జపాలు చేసుకుంటాం. చరదశల్లో ఏంటంటే రాహుకేతువులు ఉండరు. వేరే లగ్నాధిపతి సప్తం ఉంటే ద్విసప్తవాది సమదశ తీసుకోమని చెప్పి పరాశర చెప్పాడు. ఆ దశకి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా రాహుకేతులు ఉండరు. సో ఓవరాల్ ఏంటంటే దిస్ ఇస్ క్రక్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ. సో నౌ పరాశర ఏం చెప్పాడంటే వెరీ ఇనిషియల్ చాప్టర్స్ లోనే కొంత దీని మీద అవగాహన ఇచ్చాడు. ఐ థింక్ ఈవిల్స్ ఎట్ బర్త్ అన్న చాప్టర్ తర్వాత యాంటీడోట్స్ ఫర్ ఈవిల్స్ అని చెప్పించాడు. ఐ థింక్ ఆర్ సంతానం గారి బుక్ లో చూసుకుంటే ఇది 10th చాప్టర్. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ శ్లోకస్, మాక్సిమం 9 శ్లోకస్ ఉన్నాయి. ఆ 9 శ్లోకస్ లో ఒక్క శ్లోకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే ఒక వ్యక్తి జాతకాన్ని చెప్పుదాం అనుకున్నప్పుడు యు ఫైనలైజ్ అని ఈ శ్లోకం చెప్పాడు. సో ఎవరి జాతకంలో ఉన్న గురువు గాని, శుక్రుడు గాని, లేదంటే బుధుడు గాని కేంద్రాల్లో ఉన్నప్పుడు ఆ జాతకంలో ఉన్న ఎన్ని దోషాలన్నా పోతాయని చెప్పాడు. ఐఎమ్ రిపీటింగ్ వన్ మోర్ టైం. గురువు, శుక్రుడు, బుధుడు ఇవి కేంద్రాల్లో ఉంటే కనుక ఆ దోషాలన్నీ పోతాయి అన్నాడు. సో దీన్ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేసుకుని డే టు డే లైఫ్ లో మనం వాడుకోవాలి అన్నది తీసుకుంటే కనుక ఇంకా అదే శ్లోకాల్లో కొన్ని క్లూస్ ఇచ్చాడు. ఇప్పుడు గురువు అన్నప్పుడు ఆ గురు గ్రహానికి పూజ చేయాలా, ఆర్ ఏదన్నా దేవతకు పూజ చేయాలా, ఏదన్నా అది దేవతకు పూజ చేయాలా అనేది అగైన్ క్రక్స్ అనమాట. సో ఇక్కడ దాకానే పరాశరలు ఉంది. బట్ కొన్ని విషయాలు పరంపరలో నేర్చుకుని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎవరి జాతకులన్నా గురువు, శుక్రుడు, బుధుడు కేంద్రాలు ఉంటే కనుక యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎన్ అడ్వాంటేజ్. ఆ గ్రహాన్ని కరెక్ట్ గా వాడుకుని దానికి పరిహారాలు చేసుకుంటే కనుక మనము ఈ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ మన జాతకులు ఉన్న దోషాల నుంచి బయటికి రావచ్చు. సో ఎవరికన్నా గురువు కనుక కేంద్రాలు ఉంటే కనుక ప్రే ఫర్ శివ, ఎవరికన్నా బుధుడు గాని జాతకంలో కేంద్రాలు ఉంటే కనుక ప్రే ఫర్ విష్ణు, ఎవరికన్నా జాతకంలో శుక్రుడు గాని కేంద్రాలు ఉంటే కనుక ప్రే ఫర్ దుర్గా.
సో ఈ 3 ఇక్కడ ఇవ్వటం జరిగింది. అగైన్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ మల్టిపుల్ థింగ్స్ వస్తాయి. సో కేంద్రం అంటే లగ్నం అవుద్ది, 4 అవుద్ది, 7 అవుద్ది, 10 అవుద్ది. సో మళ్ళీ 4 ఇంటూ 3 దేవతలు వేసుకున్నా కూడా 12 రకాలైనటువంటి మల్టిప్లికేషన్స్ వస్తాయి అనమాట. సో హౌ టు డీల్ విత్ దిస్. సో ఎవరికైనా గ్రహం లగ్నంలో ఉంటే కనుక స్థాన, 10th లో ఉంటే కనుక చలన, 7th లో ఉంటే కనుక లైక్ సిట్టింగ్ పొజిషన్, 4th లో ఉంటే కనుక దాన్ని అంటారు స్లీపింగ్ పోస్టర్ అన్నమాట. సో గురువు లగ్నంలో ఉన్నాడు, ఓకే. అందుకని గురువు అంటే ఎవరికి పూజ చేయాలి? శివుడికి పూజ చేయాలి. శివుడు యొక్క ఏం తీసుకోవాలి? నిలబడి ఉన్న పొజిషన్ తీసుకుని ఇక్కడ ప్రే చేయాలి, ఓకే. సెకండ్, గురువు 10th లో ఉన్నాడు. 10th లో ఉంటే ఏంటి? చలనా పొజిషన్. అంటే గురువు అది ఇక్కడ ఎగైన్ శివుడు కనుక శివుడు వాహనంలో ఏదన్నా వెళ్తున్న పోస్టర్ లో ఉన్న శివుడిని తీసుకుని ఇక్కడ పూజ చేయాలి. అదే గురువు సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో ఉంటే ఏంటి? అది దాన్ని ఏమంటారంటే ఒక మెడిటేషన్ పోస్టర్ అన్నమాట. సో అక్కడ ఏంటంటే శివుడు కూర్చున్న పోస్టర్ లో ఉన్న ఆ పోస్టర్ లో ఉన్న దానికి మనం పూజ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ వచ్చి 4th హౌస్ కనుక శయన పోస్టర్ అనమాట. అంటే ఏంటంటే గురువు స్లీపింగ్ పొజిషన్ లో ఉన్న గురువు అంటే శివుడు స్లీపింగ్ పోస్టర్ లో ఉన్నటువంటి పొజిషన్ తీసుకుని పూజ చేయాలన్నమాట. ఇదే దానికి శుక్రుడికి అదే అవుతుంది అండ్ బుధుడికి అదే అవుద్ది. సో అందువల్ల ఏంటంటే మనము ఈ ఎగ్జాక్ట్ శ్లోకాన్ని వాడుకుని మన జాతకంలో ఏదన్నా ఈ 3 గ్రహాల కేంద్రాల్లో ఉంటే కనుక ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్న దేవుణ్ణి పూజించడం వల్ల ఏమవుద్దంటే మన జాతకంలో ఉన్న గ్రహ దోషాల నుంచి బయట రావడం జరుగుతుంది. ఫస్ట్ లేయర్ యాక్చువల్లీ. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ బీజ మంత్రాస్ టు ప్రైజ్ ది గాడ్ అన్నమాట. కానీ ఏంటంటే బీజ మంత్రాలు ఇంత ఓపెన్ గా చెప్పడం అనేది కుదరదు. కనుక ఏంటంటే మీ ఎవరైనా గురువులు ఉంటే కనుక వాళ్ళ నుంచి ఈ బీజ మంత్రం తీసుకోండి. ప్రైమ ఫేసి ఈజ్ దట్ కేంద్రంలో ఉన్న ఈ 3 శుభగ్రహాలు పరాశర వెరీ క్లియర్ గా చెప్పాడు. ఇవి కానీ మనకు జాతకంలో కనుక కేంద్రంలో ఉంటే కనుక ఏమవుతుంది అంటే మన జీవితంలో ఉన్న కష్టాల నుంచి బయట రావడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మెర్క్యూరీ దగ్గరికి వచ్చేటికి కొంచెం టఫ్ సిచ్యుయేషన్ అవుతుంది. ఎందుకంటే మెర్క్యూరీ ప్రథమ దేకణ, ద్వితీయ దేకణ, తృతీయ దేకణ ఉంటే మళ్ళీ సెపరేట్ అవుతుంది. ప్రథమ దేకణ ఉంటే యూ ప్రేజ్ ఫర్ రామ, అంటే ప్రే ఫర్ రామ. సెకండ్ ద్రేకణలు ఉంటే ప్రే ఫర్ కృష్ణ. థర్డ్ ద్రేకణలు ఉంటేనే యూ గో ఫర్ విష్ణు. అంటే మెర్క్యూరీ ఎవరికన్నా దశములు ఉంటే కనుక ప్రథమ దేకాణలు ఉంటే కనుక రాముడిని పూజించాలి. రాముడు అంటే దశములు అంటే అది చలన పొజిషన్. లైక్ ఆంజనేయ స్వామి రాముడిని భుజా మీద ఎక్కించుకుని ఉన్న పోస్టర్ ని వాడుకుంటే కనుక ఇక్కడ ఇది అవుతుంది. అదే మెర్క్యూరీ సెకండ్ ద్రేకణాలు ఉంటే కనుక ఏమవుతుంది? కృష్ణుడు అవుతాడు. ఆ కృష్ణుడిని ఏ విధంగా పూజించాలంటే మనకి మహాభారతంలో రథాన్ని నడిపే శ్రీకృష్ణుని పోస్టర్ లో ఉన్నటువంటి ఆ దేవుడు పోస్టర్ తీసుకుని పూజించడం వల్ల మనకి డెఫినెట్ గా ఇది అవుతుంది అనమాట. అదే మీరు థర్డ్ ద్రేకణం ఉంటే అది విష్ణు అవతారం కింద అవుతుంది. విష్ణుమూర్తి అవుతాడు కనుక విష్ణుమూర్తి గరుడ వాహనం మీద ఉన్న పోస్టర్ ని పూజించడం వల్ల ఏమవుతుంది అంటే దీని వల్ల మనకి ఇది అవుద్ది అనమాట. సో ఇంకా దీని మీద చాలా శ్లోకాలు ఉన్నాయి. ఇంకా చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఈ 3 గ్రహాలు నాకు కనుక కేంద్రం లేకపోతే నేను ఏం చేయాలి, హౌ టు కమ్అట్ ఆఫ్ మై సిచ్యుయేషన్ అనేది ఏంటంటే అది డిఫరెంట్ థింగ్. సో వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. సో ఈ ఒక్క శ్లోకం వెరీ ఇనీషియల్ చాప్టర్ లోనే పరాశర్ చెప్పాడు. లాస్ట్ చాప్టర్ కి వచ్చేటప్పటికి అమావాస్య దోషము, చతుర్థి తిథి దోషము, ఇవన్నీ చెప్పాడు అనమాట. వెరీ ఇనిషియల్ చాప్టర్ లో ఇది చెప్పి ఈ జాతకంలో ముందు ఇది చూసి మీరు రెమెడీస్ చెప్పని చెప్పి చాలా వెరీ క్లియర్ గా చెప్పాడు. కనుక ఏంటంటే ఇది చాలా మంది మిస్ అవుతున్నారు అనమాట. ఈ నేనేంటంటే రీసెంట్ గా ఐ లెఫ్ట్ మై జాబ్ టు స్టార్ట్ మై ఓన్ కన్సల్టెంట్. ఇనిషియల్ గా ఏం చేశానంటే నాకు ఐ హావ్ ఆఫర్ ఫ్రమ్ వన్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. తర్వాత ఏంటంటే నేను ఒకసారి అంటే ఐఎమ్ లెర్నింగ్ దిస్ జ్యోతిష ఫ్రమ్ ఒరిస్సా జగన్నాథ అచ్యుతానంద ట్రెడిషన్ నుంచి. తర్వాత ఈ చాప్టర్ మేము అక్కడ చదవటం వల్ల ఏమైందంటే నాకు ఇది I came to know that this remedy is working or not. I tested this remedy from my side actually. నా గురువు లగ్నంలో ఉంది, దిగ్బలం పొందింది, and I need to praise Shiva. Just ఓం నమ శివాయ అని చెప్పి daily I am doing 10 mantras. After doing 1 or 2 years, I got to 3 or 4 companies consultant వచ్చింది అనమాట. సో అందుకని ఈ రెమెడీ కంప్లీట్ గా వర్కౌట్ అవుతుంది. వీ నీడ్ టు గో ఫర్ 20,000 30,000 జాపాలు చేసుకుంటే పెద్ద హోమాలు చేయక్కర్లేదు. వెరీ ఇనిషియల్ చాప్టర్ లోనే పరాశర్ ఇచ్చాడు. పరాశర్ విల్ నెవర్ సే ఎనీథింగ్ డిఫరెంట్లీ. వాట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ దట్ ఓన్లీ హీ విల్ టెల్ అనమాట. సో అందుకని ఏంటంటే ఇది సింపుల్ రెమెడీ, ఒకసారి వర్కౌట్ చేసుకుంటే అందరికీ వర్కౌట్ అవుద్ది.
ఓకే, విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ రవి గారు. మనకి విషయం మంచిది, ఇతివృత్తం మంచిది. ఇంకా చెప్పవలసిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా మాలతి గారు ఉన్నారు. నాకేమనిపిస్తుందంటే మనం ఇది వచ్చే వారాన్ని కొనసాగిద్దాం. గురువు గారి 2 మాటలు విని ఈరోజు కార్యక్రమం ముగించుకుందాం. వచ్చే వారం ఇదే ఇతివృత్తంతో మనం మళ్ళీ వస్తాం. మళ్ళీ అందరూ రండి. వచ్చే వారం వీలైతే మనం ఇది ఇష్టాగోష్ఠి కూడా పెట్టుకుందాం, సందేహాలు సమాధానాలు కూడా చెప్పుకుందాం. గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. విషయాలన్నీ కూడా దోష పరిహారాల విషయంలో కూడా చాలా మంది చెప్తున్నటువంటి వాస్తవాలు ఉన్నాయి. దయచేసి వచ్చే వారం కూడా గురువు గారు ఇప్పుడు చెప్పారు కాబట్టి మన మార్గాన్ని కొంచెం వైజ్ఞానికం వైపు మళ్ళీ మంచిది. ఇది ఇంతే అని చెప్పేసి చెప్పడం కన్నా ఇక్కడ ఉండేటటువంటి ఈ రకమైనటువంటి పూజిస్తే ఇది సరిపోతుంది, ఇట్లా చేస్తే ఇట్లా అయిపోతుంది, ఇది అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం కాకుండా ఏదైనా వ్యక్తిలో శక్తిని పెంచాలి. వ్యక్తిని మాయ అనేటటువంటిది కమ్ముతున్నటువంటి సందర్భాల్లో వేరు గ్రహ వ్యవస్థలు అనేటటువంటివి మనకు ఉండేటటువంటి స్థానాలను బట్టి ఆ స్థానాల లోపల ఉండటం వల్ల మనలోని కొన్ని శక్తులను అది ఎక్కువగా లాగేసుకుంటూ ఉంటుంటే ఆ శక్తిని మళ్ళీ పోకుండా కాపాడుకోవటం, మళ్ళీ ఉద్ధరించుకోవడం, ఈ లోకంలో ఉండేటటువంటి ఈ జీవితానికి సార్థకత చేకూర్చుకుంటూ మోక్షం వైపు ప్రయాణం చేయడం అనేటటువంటి గమ్యం కోసం వచ్చిన వాళ్ళం. దానికి పుణ్య మార్గం వైపు వెళ్ళడం కోసం లేదా మోక్ష మార్గం వైపు వెళ్ళడం కోసం ప్రయాణం చేయాలంటే వ్యక్తి శక్తివంతుడు కావాలి. ఫస్ట్ దోష నివారణ అంటే దోష నివారణ జరిగింది ఏంటి, తర్వాత ఏం చేస్తావు? దోష నివారణ జరిగింది, 50 సార్లు పూజ చేస్తాము, 40 సార్లు వ్రతాలు చేస్తాము, 30 సార్లు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? అసలు వాట్ ఫర్ యూ బార్న్? ఈ లోకానికి ఎందుకు వచ్చావు? ఏ ఉద్ధరిస్తున్నాం? ఈ వైపు వెళ్ళాలంటే వ్యక్తి శక్తివంతుడు కావాలి. ఆ శక్తివంతుడైనటువంటి వాడు కావాలంటే లోపల మనకు చిత్తం అనేది ఒకటి అడ్డం ఉంటుంది. ఆ చిత్తం అనేది చిత్తం ఉంటుంది, ఆలోచనాపరమైన చిత్తం ఉంటుంది. దీనికి చిన్న సూత్రం చెప్పేసి ఇప్పుడు ముగించుకొని వచ్చే అన్నట్టుగా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. విషయం ఏంటంటే మన ఇంట్లో మన వస్తువులన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర, బంగారం ఒక దగ్గర, బట్టలు ఒక దగ్గర, చెప్పులు ఒక దగ్గర ఏదో ఒకటి పెట్టుకుంటున్నట్టుగానే మన మనస్సు లోపల ఉండేటటువంటి ఆలోచనలను వైద్యరీత్యా లివర్లో కొన్ని, ప్యాంక్రియాస్ లో కొన్ని, ఆహారంపు నాళాలలో కొన్ని, నర్వస్ సిస్టమ్ లో కొన్ని, అక్కడ ఇక్కడ ఆ మనస్సు దాచుకుంటుంది అక్కడక్కడ. ఈ కణాల లోపల దాచుకున్నటువంటి ఏ చిత్తనైతే ఉందో ఈ భావాలు, ఈ మెమరీ అంటాం ఇండైరెక్ట్ గా. చిత్తం అంటే మెమరీ కార్డే. ఆ దాంట్లో దాచుకున్నదో ఆ దాచుకున్న దాన్ని శుద్ధం చేయటం అనేటటువంటి పనే మనం చేసే పని ఇదంతా కూడా. ఈ దాచుకున్న దాన్ని శుద్ధం చేయడానికి దేవాలయం. నిరంతరం అక్కడ కూర్చోండి అని ఇంతకుముందు ఎవరు మిత్రుడు చెప్తున్నాడు. కూర్చోవాలి, నిజమే. దేవాలయానికి వెళ్తే కూర్చొని రమ్మన్నారు. మనం అయితే ఇట్లా పోయి ఇట్లా కూర్చొని ఇట్లా బయటకు వస్తున్నాం. దేవాలయానికి వెళ్ళి కూర్చొని రండి. ఎక్కువసేపు కూర్చుంటే అక్కడ అయస్కాంత శక్తి ఉంటుంది. అయస్కాంత శక్తి, అయస్కాంతం పక్కన ఇంపు ముక్కగా నువ్వు కూర్చొని కొంతసేపటికి అయస్కాంతంగా నువ్వు మారిపోయే అవకాశం ఉంటుంది. దీనితోని సహవాసం అధికంగా చేస్తే మానసికంగా దానిలాగా మారే అవకాశం ఉంటున్నప్పుడు చిత్తశుద్ధి కోసం నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటి అన్నప్పుడు ఆ చిత్తశుద్ధికి మార్గాలు వెతకటం ప్రారంభించండి. దేహశుద్ధి, మనశ్శుద్ధి, కర్మశుద్ధి ఇటువంటి శబ్దాలన్నీ వాడుతుంటున్నప్పుడు అటువంటి పనుల వైపుగా మన మనస్సును కేంద్రీకరించేటట్టయితే మన మనస్సు శుద్ధమవుతుంది. మనం పరిపూర్ణంగా శుద్ధత పొందుతున్న కొద్దీ ఈ దేహము గొప్ప గొప్ప పనుల కోసం కేంద్రీకరించబడుతుంది. లేకపోయేటట్టయితే చిన్న పిల్ల కాలువలు చేసే పనిలాగా ఉంటుందన్నమాట. మహానదులు చేసే పనిలాగా ఉండదు. ఆ పిల్ల కాలువలు చేసే పనే మహాపని అని చెప్పేసి మనం అనుకోకూడదు. కాబట్టి ఆ మహానదులుగా మారటం కోసం, వ్యక్తిలో శక్తి పెంచడం కోసం ఎటువంటి మార్గాలుగా గురువుగారు పెట్టినటువంటి టాపిక్ పరిహార మార్గాల వెనుక ఉండే విజ్ఞానము. ఈ విషయం మీదకి నలుగురికి ఒక చక్కనైనటువంటి వైజ్ఞానిక ఉపదేశం చేస్తూ దీని వెనుక ఉన్నది నాయన భారతీయత అనేటటువంటిది ఉంది అని చెప్పడం కోసం వారు పెట్టినటువంటిది. ఇది చేస్తే సరిపోతుంది, ఈ మంత్రం చదివితే సరిపోతుంది, ఇట్లా కాదు. అది అందరికీ కామన్ కాదు. ప్రతిదీ కూడా దేర్ ఇస్ నో కామన్ ఫర్ ఆల్. అందరికీ కామన్ ఫర్ ఆల్ అనేవి కొన్నే ఉంటాయి. వ్యక్తికి వ్యవహారానికి ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని బట్టి, లోపల దాచుకున్నటువంటి విధానాన్ని బట్టి,
డయాగ్నోసిస్ అనేటటువంటిది నాట్ ఫర్ కామన్ ఫర్ ఆల్. మందు ఇవ్వడం అనేటటువంటిది ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అందుకని దానిని గమనించడానికే జాతకాలు ఉన్నాయి. లేకపోతే జాతకం అవసరం ఏంటి, మనం ఎందుకు మాట్లాడుకుంటాం? గ్రహ దోషాల వ్యవహారం అంతా మనం మాట్లాడుకున్న తర్వాత ఆ గ్రహ దోషానికి అనుకూలంగా మనని మనం సంస్కరించుకునే ప్రక్రియ వైపు ఏ విధంగా చేస్తే వ్యక్తికి దోషం తగ్గుతుంది, గుణం పెరుగుతుంది, వాడు లోకాన్ని వినియోగపడతాడనే భావన వైపు వచ్చే వారం ఇంకా కొంత వైజ్ఞానికంగా అందరూ మాట్లాడాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ మరికొంత సమాచారాన్ని వచ్చే వారం ముగింపులో మాట్లాడుకుందాం. అందరికీ మాట్లాడిన ప్రతి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. స్వస్తి, సెలవు, నమస్కారం. నమో నమః. గురువులందరికీ ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్కారం. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. గురువులందరికీ నమస్కారం అండి. నమస్కారం. గురువు